హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు అర్హుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, మన్న నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, మన్న నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొను, యెహోవా ఈరే చూచుకొను, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులన్నీ తొలగించినావు, మృతులను మరి లేపినావు. వ్యాధులన్నీ తొలగించినావు, మృతులను మరి లేపినావు. యెహోవా రాగా స్వస్థపరచును, యెహోవా రాగా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా హల్లెలూయా.
వ్యవసాయ పనుల్లో, మనం వెళ్ళే ప్రతి పని చోట్లలో, మనం వెళ్ళే ప్రతి స్థలముల్లో దేవుడు మనకి ఎంతగానో తోడుగా నీడగా ఉండి ఆయన సంరక్షించి ఆయన కాపాడి ఆయన యొక్క సన్నిధిలో ఆయన హస్తాన్ని తోడించి ఇంతకాలము మనకు తోడుని నడిపించిన దేవుడు ఈ ముందున్న సమయంలో కూడా దేవుడు తోడుని నడిపించలాగా దేవుని స్తుతులు చెల్లించదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరు మౌనంగా పడ్డది అందరూ దేవునికి కొద్ది నిమిషాలు స్తుతులు చెల్లించదా. ఇశ్రాయేలు చేయి స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు, నీవు స్తుతి చెల్లిస్తూ ఉండగా నీ స్థితిని మార్చే దేవుడు, నీ యొక్క సమస్యలను తీర్చే దేవుడు, నీకున్నటువంటి కష్టాలను తీర్చే దేవుడు. నీవు స్తుతిస్తూ ఉండగా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయ్యో ఎన్నో శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నటువంటి నిన్ను ఆయన ఆదరించడానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన కనికరించడానికి ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన విడిపించే దేవుడు, డెలివర్ టు యూ, ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు. సేవియర్ ఆఫ్ గాడ్ అండ్ డెలివర్ టు గాడ్. దేవుని యొక్క సన్నిధి నీకు తోడుగా ఉంది. భయపడకమో, నాట్ అఫ్రైడ్. దేవుని స్తుతించినట్లయితే ఆ దేవదేవుడు నీకున్న సమస్యల నుంచి, నీకున్న బలహీనతల నుంచి, నీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి, నీకున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి, నీకున్నటువంటి ప్రతి బంధకాల నుంచి, బలహీనతలో నుంచి ప్రభు విడిపించుతూ ఉన్నాడు అంటూ అన్నాడు. I am delivered to you, I am relieved to you, I am savior to you. ప్రభు నిన్ను విడిపించేవాడు, ఆయన డెలివర్ చేసేవాడు, నిన్ను విడిపించేవాడు. దేవుడు నీకు సహాయం చేయవాడు. గాడ్ ఈజ్ ఎ హెల్పర్, గాడ్ ఈజ్ సేవియర్, గాడ్ ఈజ్ యువర్ ప్రొటెక్షన్. దేవుని నీ యొక్క కాపుదలుగా ఉన్నాడు కనుక ఈ సమయంలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ప్రార్థన చేయండి. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి యేసయ్యా గొప్ప దేవుడా, ఇదిగో ప్రభువా ఈ ఉదయకాల సమయం ముందు తండ్రి నిన్ను స్తుతించుకునే, ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా. లోకాన్ని సృష్టించిన సృష్టికర్తవు పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు. నా యేసయ్యా ప్రభువా, ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని కృప, ఎవరికి లేని భాగ్యము మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. నా యేసు నా గొప్ప దేవుడా, నాయనా ఈ లోకాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా తండ్రి నా యేసయ్యా నిన్నెంతో ప్రభువా అయ్యా ఈ లోకం నీకు తెలుసుకోలేకపోతున్నారు ప్రభువా, నీకు వందనాలు. నా యేసు నా కన్న తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా ఎన్నో దుష్టి దినాలు, దుర్దినాలు, భయంకరమైన దినాలు నాయన వచ్చినప్పుడు కూడా ప్రభువా నా తండ్రి మమ్మల్ని అందరినీ నా నాయన యేసు మీ రెక్కల్లో భద్రపరిచినావు, బలపరిచినావు, ఆరోగ్యం ఇచ్చినావు, ఆయుష్నిచ్చినావు తండ్రి నీకు వందనాలు. నాయన మా పట్ల నువ్వు చూపించిన ప్రేమ ఎంతో విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది దేవానికి వందనాలు ప్రభువా. ఇంతకాలము పాటల ద్వారా నువ్వు మహింపరిచావు దేవానికి స్తోత్రములు, వందనాలు. ఇంకా ఆరాధనలో మీరు ఉండండి ప్రభా నాయన, నీ సేవకు నిలవ పెట్టుకుని ప్రభా అనేకమైన మాటలు మీరు మాట్లాడండి దేవానికి స్తోత్రములయ్యా. నాయన మా హృదయంలో ప్రభా నాటుపడే విత్తనములాగా ఫలించడానికి మీరు సహాయం ఇచ్చేయమని నీ పాదాలు పెట్టి అడుగుచున్న తండ్రి నీకు వందనాలు. నా యేసు నా గొప్ప దేవుడా, ఇదిగో ప్రభా ఇంకెంతో నాయన ఈ భయంకరమైన తండ్రి నాయన వ్యాధి ప్రభా నాయన మా ఊర్లో కానీ ఈ లోకంలో కానీ తండ్రి ఇది రాకుండా మీరు సహాయం ఇచ్చేయండి దేవానికి స్తోత్రాలు, వందనాలు. నా తండ్రి నా గొప్ప దేవుడా, నా తండ్రి నా సంఘంలో ప్రతి బిడను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ దినం ఎక్కడైతే తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన ఇద్దరు ముగ్గురుండి నాయన నేను స్తుతిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క సంఘాన్ని మీరు పేరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించండి దేవానికి వందనాలు. అయ్యా నాయన యవనస్తుని జ్ఞాపకం చేసుకో, చిన్న బిడ్డల్ని, వృద్ధుని, గర్భిణిని, నడి వయసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు. నాయన ఎప్పుడైతే మీ బలహీనలు అప్పుడు నువ్వు బలవంతులు నువ్వు మాట్లాడవు తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా నా సంఘంలో ఎంతో మంది బిడ్డలం బలహీనం ఉన్నాం ప్రభా నీకు వందనాలు. నా తండ్రి మా జీవితంలో తండ్రి మా ఆయన మేము తండ్రి పాపార్థులం కాబట్టి ప్రభా నాయన ఈ భయంకరమైన బలహీనం భరించలేకపోతున్నాం దేవానికి స్తోత్రాలు. అయ్యా నీకు మించిన శ్రమలు కాదు, నీకు మించిన కష్టాలు కాదు తండ్రి నీకు వందనాలు. అయ్యా ఇంక ఈ లోకం తెలుసుకున్న భాగ్యం దయచే ప్రభా నాయన ఈ దుష్టుడు పెట్టే ఈ చిన్న చిన్న బలహీనకు నాయన మేము కృంగిపోకుండా లొంగిపోకుండా ప్రభా దాన్ని అన్నింటినీ ఎదిరించి తండ్రి నీ యందు విశ్వాసం కలిగి నాయన మేము జీవించడానికి సహాయం ఇచ్చాడు దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభా.
ఇంకా తండ్రి అనేకమైన అవసరాల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో తండ్రి మమ్మల్ని ఎంతగా ఆదుకుంటున్నావు, ఆదరిస్తున్నావు, బలపరుస్తున్నావు అయ్యా, నీకు వందనాలు అయ్యా. నా సంఘంలో ఎంతో మంది నా తండ్రి నాయన యవనస్తులు ఉన్నారు ప్రభా, బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డని ఈ లోకంలో నశించుకోవడం నీకైతే ఇష్టం కాదు నాయన. ప్రతి ఒక్క యవనస్తుని మీరు పేరు పేరు వచ్చిన జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు వందనాలు. దూరం పైన రాజేష్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. తన పట్ల, తన కుటుంబం పట్ల నువ్వు ఎంత గొప్ప మేలు చేసావో నీకు వందనాలు నా యేసయ్యా. నాకు తండ్రి ఇదిగో ప్రభా నాయనా తండ్రి, నాయన మా కొండమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా తండ్రి. ఇంతకాలం తన చదువు తోడుగా ఉన్నావు తండ్రి. ఇంకా తనకి ఏదైతే కావాలో నాయన అడగ మునిపే, ఊహించక మునిపే నువ్వు గొప్ప కార్యాలు చేసిన దేవుడు. తన పట్ల నీ కార్యం జరిగించండి, సహాయం ఇచ్చేయండి. నా సేవకులను కూడా జ్ఞాపకం చేసుకుంటారు. పరిచయం అంతట్లో తోడుగా ఉండి ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరు వచ్చిన దీవించి ఆశీర్వదించండి దేవా, నీకు వందనాలు. ఇంకా రాలని బిడ్డలు కూడా సకాలం నీ సన్నిధిని నడిపించుకురాండి ప్రభా, నీకు వందనాలు నాయన. అనేకమైన పనులు నాయన ముగించుకొని నీ యందు తండ్రి నాయన భయం కలిగి, భక్తి కలిగి ఆ బిడ్డలు రానానికి నువ్వు సహాయం ఇచ్చండి దేవానికి స్తోత్రాలు నాయన. ఇంకా అనేకమైన ఆలోచనలో, తలంపుల్లో తోడుగా ఉండు నాయన. ఎవరైతే చెప్పుకోలేని బాధలతో హృదయంలో ఉన్నారో తండ్రి, ప్రతి హృదయంతో నువ్వు మాట్లాడిన దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని దీవించి నన్ను, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చిన వాహనాలు, నాకు ఇచ్చిన 2 బిడ్డలు, నా భర్తని మా సాధనలో, వేదంలో, సమస్యలో, బలహీనంలో మీరే ఇడిపించి నడిపించి సహాయం ఇచ్చేయమని, ఈ దినమంతా ప్రభా మా పాదము రాయి తగలకుండా మీరు ఎక్కల్లో భద్రపరచమని, బలపరచమని, నీ కృపా, నీ కనికరము, నీ ఆశీర్వాదం మా పట్ల, బిడ్డల పట్ల, సంఘం పట్ల మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ పతిమలాడి వేడుకుంటున్నా పరమ తండ్రి. హల్లెలూయా. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడును లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీవేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా ఉండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొని నిమ్ము. నా ప్రాణమును నేలకు అనగద్రొక్కి నిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయి నిమ్ము. నిమిత్తముగా నన్ను బాధించిన వారికి నేను సంరక్షించి తిని గదా. యెహోవా కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధులు ఆగ్రహము అణుచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయ విధిని నీవు నియమించి ఉన్నావు కదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనినప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి, నా యథార్థతను బట్టి నా విషయములో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు
నీతిగల దేవా, దుష్టుల చేత చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంతరం ఆకాశం వైపు చేతులెత్తి ఈ ఆరాధన కార్యక్రమం అందరూ ఏకీభవించండి. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా 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 ఆరాధనా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా 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 కృతజ్ఞతార్పణలో స్తోత్ర బలులో నిత్యము నీకు అర్పించిన కృతజ్ఞతార్పణలో స్తోత్ర బలులో నిత్యము నీకు అర్పించిన రుణము తీరదు నా యేసయ్యా, రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా. హృదయము తెరచి నిన్ను మనసు నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన రుణము తీరదు నా యేసయ్యా.
రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధన 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 అయ్యో ఆరాధన 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 ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధన ఏ ఒక్కరు మౌనంగా ఉండొద్దు ప్రియులారా. ఆరాధన 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 పూజారుడవు స్తోత్రహుడవు వెనలతో నిన్ను కొనియాడినా, వెనలతో నిన్ను కొనియాడినా రుణము తీరదు నా యేసయ్యా, రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధన చేతులు పైకి కొంతమంది కూడా ఆరాధన 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 అయ్యో ఆరాధన 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 హృదయము తెరచి నిన్ను మనసుతో నిత్యము నిన్ను సేవించిన, నిత్యము నిన్ను సేవించిన రుణము తీరదు నా యేసయ్యా, రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధన ఆరాధన అయ్యో ఆరాధన 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 ఏమనిలో పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను కనపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధన 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 అయ్యో ఆరాధన 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 ఎందుకంటే ప్రతి ఒక్కరము ఆయన నిజంగా ఆరాధిస్తున్నామా లేదా, నిండు మనసుతో ఆయన ఆరాధిస్తున్నావా లేదా? పాట పాడుకున్న రీతిగా కాదు ప్రియులారా, నీ హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడు, నీ హృదయాన్ని చూస్తున్న దేవునికి నువ్వు నిజంగా నువ్వు ఆరాధన చేయగలిగిన దానివు చేయగలిగిన వాడువైతే ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని దర్శించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎంతగానో బిగ్గరగా పాటలు పాడిన వారిని చూసి నువ్వు సంతోషపడకుండా, నా దేవుని సన్నిధిలో నేనున్నాను, ఆయన్ని చూసి నేను సంతోషపడతాను, ఆయన నా యొక్క హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడని నీవు హృదయపూర్వకంగా ఒకవేళ ఎరగలిగిన దానవు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు. ఎవరైనా నన్ను వెతుకువారు కలరేమో నేను ఆకాశం నుంచి చూస్తున్న దేవుడు. పశ్చాత్తాపడండి, మీ హృదయాన్ని ఆయన సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో కుమ్మరించుకోండి. ఎవరు ఏ పాపంతో ఉన్నారు,
ఎవరు ఏ యొక్క అక్కరలతో ఉన్నారు, ఎవరు ఏ యొక్క ఆ యొక్క కార్యమైన క్రియలు చేస్తూ జీవిస్తూ ఉన్నారు, ఒకవేళ దేవునికి అయిష్టడుగా జీవిస్తున్నట్లయితే, ఒకవేళ దేవునికి అయిష్టంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో సరి చేసుకోండి ప్రియులారా. 1-2 నిమిషములు మీ అంతరంగములు ఎరిగిన దేవునికి మీ యొక్క హృదయాన్ని సమర్పించుకుంటే ఆయన ఎంతగానో, ఇంతవరకు మీ మధ్యన పాడిన పాట ఎంతో అద్భుతమైన పాట అది. అయ్యా, నిండు మనసుతో నేను ఆరాధన చేస్తున్నాను, నా హృదయాన్ని నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా, ఇదిగో నీకే ఆరాధన అనుకుంటూ బిగ్గరగా పాడుకున్నావు, కానీ నిజంగా నువ్వు ఆయన ఆరాధించే దానిగా ఉన్నావా? ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో ఆ స్థితిలో లేకపోతే, ఏదో నామకార్థంగా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మందిరానికి వచ్చిన దానివైతే దేవునికి అవసరం లేదు ప్రియులారా. నీవు ఆయన దగ్గరకు వచ్చిన వాడు, హృదయపూర్వకంగా ఆయన ఎదిగిన వాడు అయితే ఆయన ఎంతగానో ఇష్టపడుతున్న దేవుడు ప్రియులారా. జయమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. అయ్యా, ఎంతవరకు నాయన అనే సన్నిధిలో ప్రభువా మమ్మల్ని అందరినీ నాయన నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువా. గడిచిన వారం నుంచి ఎంతవరకు నాయన నీ కౌగిట్లో ప్రభువా, నీ రెక్కల చాటున, నీ బలమైన హస్తాల చాటున, నీ బలిష్టమైన హస్తాల చాటున ప్రభువా ఎంతగా నాయన భద్రపరిచావు, బలపరిచావు, సంరక్షించావు, ప్రోత్సహించావు, ఆదరించావు, మమ్మల్ని ఆదుకున్నావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ కృప చొప్పున మమ్మల్ని నడిపించిన విధాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా ప్రభువా, నీ సన్నిధిలో మళ్ళా చెప్పండి ఆనందించండి అన్నా ప్రభువా. అయ్యా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. ఎంత వారికి స్థుతుల్లో మీరున్నారు నాయన, ఆరాధనలో మీరున్నారు తండ్రి. మా మధ్యలో ఉండి మీరు మహింపరుచుకున్నారు దేవా. నీకు స్తోత్రాలు. నీ నామం రక్షించుకున్నావయ్యా, నీ నామం గలపరుచుకున్నావు తండ్రి. అన్ని నామముల కన్నా నీ నామం హెచ్చైనది ప్రభువా నాయన. అన్ని నామముల కన్నా నీ నామం బలమైనది ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఏ స్థితిలో నాయన నీ సన్నిధిలో మేము ఉన్నామా ప్రభువా, ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా అయ్యా, నీ సన్నిధికి మేమేమీ పట్టుకొని రాలేదు ప్రభువా, మేము అట్టి వారిగా వచ్చాం ప్రభువా. అయ్యా, నీ మాటలు విని ప్రభువా మా జీవితాలను నాయన ఇరిసిపెట్టుకోకను ప్రభువా. నీ మాట చొప్పున నడిచే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. అటువంటి హృదయాలు కలుగు చేయండి ప్రభువా, అటువంటి ఆత్మని కలుగు చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి దినము నాయన మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ మాటల్లో నాయన జుట్టు తేనెల కన్నా మధురమైన మాటలు ప్రభా, వెలుగు బంగారం కన్నా కోరదగిన మాటలు ప్రభా. నీ మాటలు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డని మీరు గాం చేసుకోండి. ఏ బిడ్డ ఏ సమస్య వచ్చిందో, ఏ అగ్రతలతో వచ్చిందో ప్రతిదీ నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని సెలవించా ప్రభా. సమస్తము నీకు సాధ్యమే ప్రభా. ఎవరి బిడ్డలు మీరు గాం చేసుకోండి. ఎవరి బిడ్డలు నీ సన్నదిలో ప్రభా బలముగా వాడబడ్డానికి నాయన, నీ సన్నదిలో ప్రభా నీ తెరపరచడానికి నాయన, అయ్యా తెరమగా ఉండడానికి నాయన నీ కృప యవన బిడ్డల పట్ల సహాయం దయచేయండి ప్రభా. అటువంటి కృప బిడ్డలకు దయచేయండి ప్రభా. అయ్యా, నీ అంత భయం, భక్తి, విధేయత కలిగిన ఆయన జీవించే భాగ్యాన్ని యవన బిడ్డలకు దయచేయండి. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, చిన్నారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. అయ్యా, ముందున్న సమయం అంతా కూడా నాయన నీ చేతులకు అప్పగించుకుంటుండగా, నీ ఆత్మకు అప్పగించుకుంటుండగా అయ్యా నాయన నీ బిడ్డలను నిలబెట్టుకుని ప్రభా. అయ్యా నాయన మాకు కావలసిన జవారం ప్రభా మీరే దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ మాటలలో స్వస్తుంది ప్రభా, నీ మాటలలో విడుదలంది ప్రభా. నీ మాటలలో నాయన దాహంతో ఉన్న వారికి దాహం కొనరు, దప్పికి కొనరు అని సెలవిస్తున్నా ప్రభా. అయ్యా, నీ కృప గొప్పది నాయన. మీ దాసును కూడా మీ శిలువ సాటును మరుగుపరచండి. నీ బలిష్టమైన రెక్కల కింద మీ దాసును భద్రపరచండి. నీ ఏడాత్మ శక్తి ఎత్తి పట్టుకోండి. అనేకలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా, గర్భం తెరవని వారిని ప్రభా గర్భంను తెరచండి ప్రభా. నీకు వందనాలు. అయా, ఇగో నాయన నిండుగా నిండారు నాయన నల్లతో ఉన్న బిడ్డలను ప్రభా సుఖమైన డెలివరీని అనుగ్రహించండి ప్రభా. ప్రతి అవసరతలు మీరు తీర్చండి, భయం తెచ్చుకోండి. సుష్మని మీరు జ్ఞాపకం చేసుకోండి.
మీ దాస్త్రాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో బిడ్డ మా మధ్యలోకి రావడానికి నాన్న, ప్రతిదీ ముగించుకొని వచ్చడానికి నాన్న మీరే కృప దయచేయండి. దూర ప్రాంతంలో ఉన్న రాజేష్ బాబుని మీరు జ్ఞాపకం చేసుకో, చిన్న కుమారుని మీరు జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ ఇంటిని కూడా నాన్న సమస్తము నాయన సమకూర్చివాడువు యెహోవా ఈరే సమస్తము చూసుకుంటుందని సెలవిచ్చా ప్రభా. అయ్యా నువ్వే సమస్తము ఇంటికి కావలసిన వాటిని నాయన ప్రతి మెటీరియల్ మీరే దయచేసి మేము తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అందరూ నిశ్శబ్దం కూర్చోదాం. చక్కని ఆరాధన నడిపించిన మరి దేవుని యొక్క మరి బిడ్డలకు, అలాగే మరి ఈ సమయంలో మరి ప్రార్థన, చక్కని ప్రార్థన సహకారాన్ని అందించిన మరి బిడ్డను కూడా ప్రభు దీవించును గాక. మనం దేవుని పని చేస్తున్నప్పుడు ఆ సాతాను అనేక రీతిలుగా మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని ఆడి పని వాడు చేస్తూ ఉంటాడు. ఎక్కడో దగ్గర రేపుతూ ఉంటాడు, రేపేవాడు. కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూసినట్లు కాలేబు విశ్వాసంతో ఎదురు చూశాడు దేవుని సన్నిధిలో. కాబట్టి మనము కూడా దేవుని కొరకు ఎదురు చూడాలి. ఫెయిత్ ఆఫ్ కాలేబ్. దేవుని సన్నిధిలో కాలేబు దేవుని కొరకు ఎదురు చూశాడు. సీయింగ్ ఫర్ గాడ్, దేవుని చూశాడు. ప్రియులరా, దేవుని వైపు ఎదురు చూశాడు, మనుషుల వైపు కాదు. కాబట్టి మనము దేవుని వైపు చూసినప్పుడు ఈ లోకంలో ఉన్నవేవి కూడా మనల్ని ఏమి కూడా చేయలేవు. మనం అనుకుంటాం, ఏమండి ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అనారోగ్య పరిస్థితి, ఈ వేదన, ఈ శోధన, ఈ కలత, ఈ కన్నీరు మనల్ని ఏమైనా చేస్తుందేమో అని మనకి సందేహం ఉంటుంది. ప్రభు అంటున్నాడు, సందేహం ఎలా? సందేహం ఉండకూడదు. సందేహం ఉంటే రోగం వచ్చినప్పుడు చచ్చిపోతామనే భయం ఉంటుంది. కానీ కాబట్టి సందేహం మనకు ఉండకూడదు. ఒకవేళ ఈ రోగం వచ్చింది, సమస్య వచ్చింది, బలహీనత వచ్చింది, నేనేమైపోతున్నాయి, అప్పులు, ఈ సమస్యలు తలకి మించిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాను, నేను ఏమైపోతున్నాను చాలా మంది భయపడుతూ ఉంటారు. కానీ ఏంటమ్మా, కాలేబు భయపడలేదు. ఇన్ని సమస్యలు వచ్చినా సరే కాలేబట ఎవరి వైపు చూసాడమ్మా కాలేబు? ద ఫెయిత్ ఆఫ్ కాలేబ్. నంబర్స్ సంఖ్యాకాండం 13:30 చదువు, ఒక వచనం. తర్వాత నాగేంద్రకి సమయం ఇవ్వబడుతుంది. 33వ అధ్యాయము 13:30. కాలేబు ఏంటమ్మా? మోసే ఎదుట జనులను నెమ్మదిపరిచి మనం నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించుటకు మన శక్తి సాలదని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, కాలేబులో ఉన్నటువంటి విశ్వాసం చాలా గొప్పది. సంఖ్యాకాండము మరి 13వ అధ్యాయము 30వ వచనంలో చదివినటువంటి మాట ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం చేయడమే మన వంతు. కాబట్టి ఏ విషయంలో అధైర్యపడకూడదు. కాలేబు మోసే ఎదుట జనులను నెమ్మలపరిచి మనము నిశ్చయముగా అంటే ఖచ్చితంగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అనెను. శక్తి చాలదన్నామా? చాలునన్నా? చాలునని. మన శక్తి చాలు, దాన్ని ఎదిరించగలం, అప్పు తీర్చగలం, మన శక్తి చాలు. ఏమండి, అది పొందుకోగలం, మన శక్తి చాలు. ఆ అప్పు మనకేం చేస్తుంది? ఆ సమస్య మనకేం చేస్తుంది? ఆ అడ్డు మనకేం చేస్తుంది? అడ్డును దేవుడు తొలగించగలడు. ఆ కడుపులో రాయి, కిడ్నీలో రాయి, ఆ యొక్క సమస్య అది మనకేం చేయదు, దేవుడు తొలగిస్తాడు. కాలేబు చూసారా, కాలేబు ఆ విధంగా అంటున్నప్పుడు ఆయన చాలా మంచి విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నాడు. అదేం మనకి చేయదు, నథింగ్. అదే అప్పటి ఐ డోంట్ కేర్, అంతేనా? ఐ డోంట్ కేర్. ఏదైనా అమ్మా నీకు ఇలాగ అన్నారు, నీకు అలాగ అన్నారు, ఎవరైనా వచ్చి నేను బెదిరించారు, అదిరించారంటే నువ్వేంట అంటావు? ఐ డోంట్ కేర్. నేను అలాంటి పట్టింపు చేసుకొని కరుణ, ఐ డోంట్ కేర్. నాకా? ఐ డోంట్ కేర్. కానీ ఇక్కడ అంటున్నాడు ఐ డోంట్ కేర్. మనకు శక్తి చాలు, మనకు బలం చాలు, మనకున్నది చాలు. మనకెవడేం చేస్తాడు? మనకెవడేం చేయలేడు.
ధైర్యంతో చెప్తున్న మాట, అది భరోసా ఇస్తున్న మాట. మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమని. సిగ్గులేనాడు ఆ మాట ఎందుకు నా దగ్గర అంటాం? శక్తి ఉంది, బలం ఉంది, మన దగ్గర సామర్థ్యం ఉంది, మనం ఎలాగైనా జయించగలమని నేను చెప్తుంటే నువ్వు మళ్ళీ తిరిగి అటు నుండి మాట్లాడుతాను. వాళ్ళు శక్తివంతులు, వాళ్ళు బలవంతులు, వాళ్ళు చూస్తే గొప్ప ఎత్తుగా ఉన్నారు, వాళ్ళు గొప్ప బలిష్ఠులై ఉన్నారు, వాళ్ళు మనం జయించలేమని మళ్ళీ ఇక్కడ చెప్తూ అన్నాడు. ఆ మనుషులు జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదకి పోజాలమని. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును గురించి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ మంచిది కాదు. మంచి దేశాన్ని చూశారు, మంచి మాట విన్నారు, మంచి భోజనం తిన్నారు. అక్కడ నుండి వచ్చిన తర్వాత అయ్యేం భోజనాలండి, అయ్యేం మనుషులండి, గౌరవం లేదు, మర్యాద లేదు, మంచితనం లేదు, ఏమాత్రము కూడా వారికి ఏమీ లేదు. నాట్ ఎ గుడ్, వారిలో ఏ మంచి లేదు. మళ్ళీ తిరిగి అటు నుండి వచ్చి ఇక్కడ మాట్లాడుతూ అన్నారు. కానీ అక్కడ నెఫలేయులను సంబంధులైన అనాకు వంశ నెఫలేయులను చూచితిమే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమే, వారి దృష్టికి అట్టే ఉంటిమే. ఏంటి నిరాశ? కానీ నిరాశ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. సాహసం చేయరా డెంపక, సహాయం సహవాసం చేయాలి, సహనంతో వెళ్ళాలి, దేవుణ్ణి చూడాలి, దేవుని పని జరిగించాలి. మనం భయపడితే జరగదు, కొన్ని పనులు భయపడితే జరగదు. ముందుకు వెళ్ళిపోవాలి, మూమెంట్ ఇవ్వాలి ముందుకు వెళ్ళడానికి. మూమెంట్ ఇస్తే నువ్వు దేవుని సన్నిధిలో ముందుకెళ్తే దేవుడి కార్యమో చేస్తాడు. ప్రతి దీనికి భయపడకూడదు, ప్రతి దీనికి వెనకాడకూడదు, ప్రతి దీనికి ఏమంటే అనుమానం పడకూడదు. ముందుకెళ్తే ఏటి అయిపోతాం, వెనక్కి వెళ్తే ఏటి అయిపోతాం, ప్రతి దీనికి అనుమానమైనది ఉండకూడదు ప్రియులరా. మరి అపనమ్మకం ఉండకూడదు. ఇక్కడ ముందు మాట చెప్పినట్లు మనం ధైర్యంగా వెళ్ళాలి. అక్కడ నెమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదమని, దానిని స్వాధీనపరుచుకుందామని, దాన్ని జయించుటకు మన శక్తి చాలునేను. కాబట్టి మన శక్తి చాలును, మన బలము చాలును, మన ధనము చాలును, మనకున్న జనము చాలును. ఎంత జనాలు ఉంటే సరిపోద్దండి? 1000 మంది ఉండాలండి, 10,000 మంది ఉండాలండి. ఏమండి ఆ 10 మంది, 20,000 మంది, 30,000 మంది అక్కర్లేదు. దేవుడు అంటున్నాడు, ఒక మాట చెప్పాడు చూడండి. యెషయా గ్రంథం 60 అధ్యాయం 22 వచనంలో ఒక మాట ఏంటండి, ఒక మాట చెప్పాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు 10,000 మంది అగును. ఎ లిటిల్ వన్ shall become a 1,000. 1000 మంది అవుతాడు. ఒక్కడే 1000 మంది అయిపోతాడు. ఏంటండి? ఎ లిటిల్ వన్, ఒక చిన్నవాడు, ఒక ఎన్నిక లేనివాడు, యాపాటి ప్రయోజనం లేనటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడట? ఎ లిటిల్ వన్ షల్ బికమ్ ఏ 1,000 వేల మందిగా దేవుడు సమకూరుస్తాడట. ఏంటి? లిటిల్ వన్ షల్ బికమ్ ఏ 1,000 వేల మందిగా దేవుడు తయారు చేస్తాడట. ఒక సీమను చంపితే ఏం చేస్తారు? 10 సీమలు వస్తాయి. 10 సీమలు చంపితే మళ్ళీ ఎంత 100 సీమలు వస్తాయి. 100 సీమలు చంపితే 1000 సీమలు వస్తాయి. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైనా సీమలు చంపి చూడండి, చంపుతుంటే వస్తుంటాయి పోగులు. ఒక మేడతను కొడితే ఇంకా అనేక మంది మేడతలు. దేవుని కొరకు మనం నిలబడితే నువ్వు ఒక్కడివే అనుకుంటాను, కానీ నీ వెనుక 1000 మంది సమూహం ఉంది. దేవునికి స్తోత్రం. 1000 మంది సమూహం ఉంది. కాబట్టి నువ్వు ఎప్పుడు భయపడద్దు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి సమయంలో మరి కొన్ని మాటలు నాగేంద్ర తెలియజేస్తారు కనుక మీరు విశ్వాసంతో ఎదురు చూడండి. కొద్ది నిమిషాలు, 15 దేవునా మనకు వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు, తర్వాత తోటి విశ్వాసులకి, దైవజనులకి, అమ్మగారికి, అయ్యగారికి నా యొక్క హృదయపూర్వక వందనాలండి. ఈరోజు నేను తీసుకున్న వాక్యం ఏంటంటే, మనలాంటి నీచును కూడా దేవుడు ప్రేమిస్తాడా అనేది టాపిక్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమల మా ప్రభువా తండ్రి,
దేవా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నైనా పాపుల్లో ప్రధాన పాపిని అయినప్పటికీ నన్ను నిలబెట్టి వాడుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నా దేవా యేసయ్యా, ఇదిగో నేను చెప్పే మాటలు ప్రభా నైనా అయ్యా నా నోటంలో వచ్చినవి కాదు కానీ ప్రభా నైనా మీరే ప్రేరేపించి అయ్యా ముందుండి అయ్యా నా నోటి ద్వారా మీరు వారితో మాట్లాడమని అయ్యా మాలో మా బ్రతుకులు సరిచేసుకునే విధంగా మమ్మల్ని మార్చమని వెనకాల చెవులు గ్రహించే హృదయము ఆచరించే జీవితము మాకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం అయినటువంటి బైబిల్లో పాడైపోయిన మనుష్యులు తన వైపు తిప్పుకోవడానికి దేవుడు ఎలా పోరాడుతున్నాడు అనేది క్లుప్తంగా నేను మీకు వివరించాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ఒక ఆత్మ కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఒకవేళ ఒక ఆత్మ నశించిపోతే ఆయన ఎంత బాధపడుతున్నాడో ఈ ఉదయకాల సమయంలో చూద్దాం. ఎందుకంటే ఒకవేళ దేవుని గురించి మనం తెలుసుకొని అయ్యో నా గురించి దేవుడు ఇంతగా ఆరాట పడుతున్నాడా అని మనకు అనిపిస్తే మనము ఏదైనా తప్పు చేయాలనుకున్నా, ఏదైనా ఒకవేళ మన ఇష్టానుసారంగా జీవించాలనుకున్నా మనకేమనిపిస్తుంది అంటే అయ్యో నేను దేవునికి విరోధంగా పాపం చేస్తూ ఉన్నాను కదా, అయ్యో నేను దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నాను కదని మనకు అనిపిస్తుంది ప్రియులారా. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అత్యంత నీచమైన కార్యం చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అయితే ఆ నీచమైన కార్యం చేసినటువంటి వ్యక్తిని దేవుడు ఆయనకి ఎంతగానో అంతులేని కార్యం చేశాడు, అభివృద్ధి పరిచాడు, ఆయన ఎంతగానో ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన కృప కలిగిన దేవుడు ప్రియులారా. నీచమైన కార్యాలు చేసిన మనం ఎక్కడ, అత్యంత కృప కలిగిన దేవుడు ఎక్కడ అనేది మనము గ్రహించుకోవాలి. ఎందుకంటే ఒక్కటి మనం అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే అయ్యా నా యొక్క బ్రతుకు నీచమైనది, అయ్యా నా యొక్క జీవితం నీచమైనది అని మనము ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని ఏడవటం ముందుగా మనము నేర్చుకోవాలి ప్రియులారా. ఎందుకంటే నేను దుఃఖము కలిగి జీవించానయ్యా, నీకు దుఃఖ పెడుతూ నేను బ్రతికానయ్యా అని మనము ప్రతి ఒక్కరము ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకోవాలి. అందుకే నేను అంటాను, ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు, ఎంతమంది వాక్యం చదివారని. ఎందుకంటే ఈ వాక్యం ఎలాంటిదండి, రెండంచులు గల ఖడ్గము. ఒకవైపు మనల్ని నాశనం చేస్తుంది, ఒకవేళ మనలో ఉన్న అపవిత్రతను కూడా అది కడిగిస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ప్రియులారా, ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఎవరు, ఆయన పాపుల్లో ప్రధాన పాపి, నీచమైన స్థితికి దిగజారినటువంటి వ్యక్తి. ఎందుకంటే దేవుని కృప ఎంతగానో పొందుకున్న వ్యక్తి, దేవుని యొక్క వాత్సల్యం ఆయన మీద ఎంతగానో ఉంది. ఆ వ్యక్తి ఎవరనేది మనం చూద్దాం. ఆ ప్రధాన పాపి ఎవరు, ఆయన చూపిన వాత్సల్య కార్యం ఏంటనేది ఒకసారి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. 328వ పేజీ ప్రియులరా. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములను చేసినట్లు హేయ క్రియలు చేయుచూ వచ్చెను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములను మొక్కి వాటిని పూజించుచు వచ్చిన. చాలు ప్రియులారా, ఇక్కడ పాత నిబంధన గ్రంథములో పాపుల్లో ప్రధానమైన పాపి అని నేను ఎందుకన్నానో మీకు చదివితే అర్థమవుతుంది ప్రియులారా. ఎందుకంటే ఎందరో పాపులు ఉన్నారు, వారిలో ప్రధాన పాపి ఎవరంటే మనస్సే గారు. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే ప్రియులారా, ఈయన ఇశ్రాయేలు దేశాన్ని ఎంతమంది రాజులు పరిపాలించారండి? సుమారు బైబిల్లో 42 నుంచి 44 మంది రాజులు ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించారు. ఈ యొక్క 44 మంది రాజుల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తి ఎవరు చెప్పండి? ఒకవేళ మనం అనుకోవచ్చు బైబిల్లో ఎక్కువ కాలం పరిపాలించిన రాజులు 3 ఉన్నారు. ఎవరంటే సౌలు రాజు గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 20 సంవత్సరాలు ఆయన పరిపాలించారు. ఆ తర్వాత దావీదు గారు ఉన్నారు. దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? ఆయన 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. ఆ తర్వాత సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారు కూడా 40 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించారు. అయితే ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఒక 5 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలిస్తారు, తర్వాత ప్రజలే వాళ్ళని దించేస్తారు. కానీ ఈ యొక్క బైబిల్లో ఎక్కువ కాలం దేశాన్ని పరిపాలించింది, ఎక్కువ కాలం ఒకేసారి రాజుగా కొనసాగించింది ఎవరంటే ప్రియులరా, ఈ ప్రధాన పాపి అయిన హిజ్కియా, ఈ యొక్క మనష్షే గారు మాత్రమే.
ఈ యొక్క మనస్సే గారు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారండి చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా బైబిల్లో? ఈ యొక్క మనస్సే 54 సంవత్సరాలు పరిపాలించాడు. తెలుసా మీకు? ఎందుకంటే ఏకదాటిగా ఒక రాజుగా 54 సంవత్సరాలు ఈ యొక్క మనస్సే గారు పరిపాలించారు. ఈ మనస్సే ఏం తప్పు చేశాడని చూసుకుంటే ప్రియులారా, ఈ మనస్సే దేవునికి హేయమైన క్రియలు చేశాడంట. ఇందాక మనం చదువుకున్నాం కదా. ఎందుకంటే మనస్సే తండ్రి హిజ్కియా చాలా భక్తిపరుడు. ఆయన దేవుడు అంటే ఇష్టము కలిగి హిజ్కియా యెరూషలేములో ఉన్న దేవాలయాలను శుద్ధి చేసి ఆ దేవాలయంలో ఉన్న దీపస్తంభాలని ఆ యొక్క అన్య దేవతలకు మృతిని వాటిని అన్నింటినీ తొలగించేసి దేవునికి దినదినము ఆరాధన చేసేటట్లు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క హిజ్కియా గారు. అటువంటి భక్తిపరుడు. ఇశ్రాయేలు ప్రజలకి ప్రతిదినము దేవునికి నైవేద్యం పెట్టాలి, ప్రతిదినం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి, ఆయన ఆరాధించాలి అని ఎవరు భూమి మీద మొదలు పెట్టారంటే ఈ యొక్క హిజ్కియా గారు. కానీ తన కుమారుడైన ఈ యొక్క మనస్సు ఏం చేశాడో తెలుసా? అదే దేవతా స్తంభాలను తొలగించి విగ్రహ దేవతలను తీసుకొని వచ్చి దేవుని మందిరంలో పొట్టి దేవుణ్ణి ఆరాధించకుండా బయలు దేవతలను కూడా ఆరాధించేటటువంటి చేసినటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క మనస్సే ప్రియులారా. అందుకే అత్యంత నీచమైన వాడు. ఈ యొక్క హిజ్కియా కాలంలో దేవుని యొక్క ఆరాధన ఉన్నత శిఖరాలకు చేరిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. దేవుడు అంటే భక్తి కలిగి, దేవుడు అంటే ఇష్టం కలిగి, దేవుడు అంటే ఎలా జీవించాలో అలా జీవించేవారు ప్రియులారా ఈ యొక్క ఇశ్రాయేలీలు. అదే మనస్సే కాలానికి వచ్చేసరికి ఈ యొక్క దేవుడు ఎంతగా నీచంగా దిగజారిపోయారంటే దేవుని విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా వారు బ్రతకడం, దేవుని వదిలి వారి ఇష్టానుసారంగా వారు జీవించడం మొదలు పెట్టినటువంటి వారు ఈ యొక్క మనస్సే కాలంలో జరిగింది ప్రియులారా. అయితే ఈ యొక్క మనస్సే ఏం చేశాడంటే మనం ఇంకా చూసుకుంటే ప్రియులారా లోతుగా నేను మీకు వివరించాలనుకుంటున్నాను. ఈ యొక్క ఇశ్రాయేల్ దేశంలో మొట్టమొదటిసారి సూర్య చంద్రులను కూడా ఆరాధించేటటువంటి భక్తి ఈ యొక్క మనస్సే కాలం నుంచే వచ్చింది. అంతకుముందు ఎవరు సూర్యుడిని ఎవరు ఆరాధించేవారు కారు. ఈ రోజు అన్యులు ఆ యొక్క సూర్య చంద్రులకు నమస్కారం పెడుతున్నారంటే ఆ యొక్క భక్తి అనేది ఈ యొక్క మనస్సే కాలం నుంచే మొదలైంది. అంతేకాదు సోద చెప్పే వాళ్ళని, ఆ యొక్క జాతకాలు చెప్పేవారిని వారందరినీ పిలిపించుకొని దగ్గర చేయించింది కూడా ఈ మనస్సే. అంతకుముందు ఎవరు సోద చెప్పేవారు లేరు, అంతకుముందు ఎవరు ఈ యొక్క జాతకాలు చెప్పించుకునే వారు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మనస్సే గారి ద్వారానే అది మొదలైంది ప్రియులారా. ఎందుకంటే శకునగాండ్రతో స్నేహం చేయటం, శకునగాండ్రని ఇంటికి పిలిచి వారికి డబ్బులు ఇచ్చి మా యొక్క జీవితం గురించి చెప్పు, మా యొక్క బ్రతుకు గురించి చెప్పు, మేము తర్వాత ఏమైపోతామో జాతకాలు కూడా చెప్పించడం మొదలు పెట్టేది ఈ మనస్సే నుంచే మొదలైంది ప్రియులారా. ఎందుకంటే మెట్టకు దేశం భయంకరమైన స్థితికి దిగజారిపోయింది ఈ మనస్సే కాలంలో. అందుకనే అతను అత్యంత నీచమైన వాడుగా నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క మనస్సే గురించి చూసుకుంటే ఈ మనస్సే దేవుని యొక్క వరప్రసాదం ప్రియులారా. ఎందుకంటే ఈ మనస్సే గారు దేవుడిచ్చిన బహుమానం అతనికి. ఎందుకంటే దేవుని కృప వలన ఆయన జన్మించాడు. ఎలా జన్మించాడంటే ఈ యొక్క మనస్సే యొక్క తండ్రి హిజ్కియాకి సుమారు బైబిల్ పండితులు చెప్పినటువంటి మాట ఏంటంటే 20 సంవత్సరాల వయసులో వివాహం అయింది. ఆ యొక్క హిజ్కియా ఎన్ని సంవత్సరాలు బ్రతికాడండి? 54 సంవత్సరాలు బ్రతికాడు. 54 సంవత్సరాల్లో దేవుడు ఆయన గిఫ్ట్గా ఇచ్చిన సంవత్సరాలు ఎన్ని? 15 సంవత్సరాలు. ఎందుకంటే 15 సంవత్సరాలకు ముందు ఆయన చనిపోవలసిన వ్యక్తి. ఎందుకు చనిపోయాడంటే వీపు మీద ఒక పుండు పుట్టి అది క్యాన్సర్గా మారిపోయి చనిపోతే అప్పుడు దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసేటప్పటికి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొదిగించాడు. అంటే ఈ యొక్క మనస్సే ఈ యొక్క హిజ్కియా చనిపోయేటప్పటికి 12 సంవత్సరాలు. అంటే అర్థమేంటి? 54లో 12 తీస్తే ఎంత అంటే ప్రియులారా 42 సంవత్సరాలు. అంటే ఈ యొక్క హిజ్కియాకి ఆ యొక్క మరణకరమైన భయము క్యాన్సర్ వచ్చింది ఎప్పుడు? 15 సంవత్సరాల క్రితము. అంటే 39 సంవత్సరాల వయసులో. అంటే ఆయనకి పెళ్లి అయిపోయి సుమారు 17 సంవత్సరాల వయసు వరకు అతని సంతానం కలగలేదు. సంతానం కలగకుండా ఆమె యొక్క తల్లి అంటే ఈ యొక్క హిజ్కియా భార్య ఎవరంటే హెప్సిబా. అక్కడ చదువుకున్నాం కదా. హెప్సియా గొప్ప భక్తి పరురాలు. దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉండేది. దేవుడు అంటే ఇష్టం కలిగి, అయ్యా నేను సమాజంలోకి వెళ్ళేసరికి నా యొక్క నింద మోయలేకపోతున్నాను, అయ్యా నన్ను గొడ్రాలు అనేక మంది తిడతా ఉన్నారు, నాకు సంతానం కలుగు చేయని దేవుని సన్నిధిలో ప్రతిదినం నైవేద్యం అర్పించేటటువంటి వ్యక్తి హిజ్కియా. ఎంత భక్తిపరుడు! హిజ్కియా కంటే భక్తిపరురాలు ఎవరంటే ఈ యొక్క హెప్సిబా. అటువంటి వ్యక్తి ఏమైపోయిందో తెలుసు ప్రియులారా, 17 సంవత్సరాలు దేవుడు కనికరించలేదు. ఎప్పుడైతే ఈ యొక్క హిజ్కియాకి మరణకరమైన రోగం సంభవించిందో అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు పుట్టాడు ఈ యొక్క మనస్సే. అంటే ఆ తల్లి
చెప్పి ఉంటది, అయ్యా నేను ఎన్నో నోములు మోసాను, ఎన్నో వ్రతాలు చేశాను, ఎంతగానో దేవుని సన్నిధిలో ఏడ్చాను, అంగలార్చాను, నాకు అప్పుడు నువ్వు కలిగించావని. ప్రియులారా, ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి, ప్రతి ఒక్క మనిషి కూడా ఇదే వేదన. వివాహం అయిపోయింది, నాకు పిల్లలు పుట్టలేదే, వివాహం అయిపోయింది, నా యొక్క జీవితం బాగులేదే అని ఏడ్చిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత వివాహం కలిగిన తర్వాత, ఆ యొక్క కుమారులను దేవుడు అనుగ్రహించిన తర్వాత వాడు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయేటప్పుడు ఆ యొక్క ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, వారిని సరైన మార్గంలో నడిపించవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిది, తండ్రిది. ప్రియులారా, ఎందుకంటే ఎంతో మంది, ఒకవేళ బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉంది, ఆమె ఏమైనా అంటా ఉందంటే ఆ మనస్సే తల్లి మాత్రమే కాదు. కానీ ప్రియులారా, ఈ స్థలంలో కూర్చున్న మన అందరము ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే, ఆ యొక్క బైబిల్లో లెమూయేలు అనే ఒక వ్యక్తి ఉంది ప్రియులారా. ఆమె కుమారుడికి ఆమె చెప్తా ఉంది, ఏమని చెప్తా ఉంది తెలుసా? అయ్యా నేను ఎన్నో బాధలు పడి నిన్ను కన్నాను, ఎన్నో బాధలు పడి నిన్ను పెంచాను, నాకు దేవుడు అనుగా ఒకసారి మార్చుద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి ప్రియులారా. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 1 నుంచి 3 వరకు చూడండి. రాజు అయిన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, అతని తల్లి అతనికి బుద్ధులు చెప్తా ఉంది. ఎవరికి చెప్తా ఉంది? ఈ లెమూయేలు తల్లి తన కుమారుడికి బుద్ధులు చెప్తా ఉంది. ఏమని చెప్తా ఉంది? నా కుమారుడా నేనేమందును, నేను కన్న నా కుమారుడా నేనేమందును, నా మృక్కుబొడ్లు మృక్కి కనిన కుమారుడా నేనేమందును, నీ బలములను స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసం చేయకము, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు, మద్యపానాక్తి అంటే చెప్తా ఉంది అన్ని. నువ్వు మద్యపానానికి వెళ్ళిపోకు, ఇదిగో ఈ యొక్క అక్రమ మార్గం గుండా నడవకు, ఈ యొక్క భక్తి మార్గం గుండా నువ్వు నడువని ప్రతి ఒక్క విషయము తన కుమారునికి చెప్తా ఉంది ప్రియులారా. ఎందుకు ఈ మాట ఈ యొక్క బైబిల్లో ఉందంటే ప్రియులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క తల్లి తండ్రి తన కుమారులకు చెప్పాలి, అయ్యో ఈ మార్గం గుండా నువ్వు వెళ్ళిపోతున్నావేమో, అయ్యా ఇది మనకు తగదు, దేవుడు ఎన్నో నోములు మోసేటప్పుడు, ఎన్నో బాధలు పడినప్పుడు నీవు నాకు అనుగ్రహించాడు కదా, అటువంటిది నువ్వు తావ తప్పిపోతే ఈ యొక్క లోకంలో మనము అవమానం పడతాము కదా, అవమాన జీవితం జీవిస్తాము కదని ప్రతి ఒక్కరు మన కుమారులకి మన కుమార్తెలకి చెప్పాలి ప్రియులారా. ఇక్కడ వాక్యం బోధించే నేనైనా సరే, వాక్యం చెప్పే దైవజనుడైనా సరే, కింద కూర్చొని మీరు అందరూ గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పిల్లలకి దేవుని వాక్యాన్ని మనము బోధించడం నేర్పించుకోవాలి. ఎందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అంట. ఎందుకంటే ప్రియులారా, మనుషులు తమ తెలివితేటల వల్ల ఎన్నో సంపాదించుకోవచ్చు, కానీ గర్భఫలం అనేది దేవుడు ఒక వ్యక్తికి ఇస్తేనే అది కలుగుతుంది. నువ్వెన్ని మందులు ఓడు, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళు, ఎన్ని చెయ్యు, నీకు గర్భఫలం అనేది దేవుడు ఇచ్చి బహుమానం ఇస్తేనే నీకు జరుగుతూ ఉంది. ఆ యొక్క హిజ్కియా భార్య అయిన ఆ యొక్క ఎబ్సిబాకి దేవుడు ఆ యొక్క 17 సంవత్సరాలు ప్రార్థన చేసినా కనికరించకపోయినప్పటికీ చివరి క్షణంలో ఈ యొక్క మనస్సుని ఇచ్చాడు. తన తల్లిని బుద్ధులు చెప్పుంటుందో అయినప్పటికీ ఆ యొక్క మనస్సు ఏం చేశాడండి? అన్య దేవతలను తీసుకొని వచ్చి ఆ యొక్క దేవుని యొక్క మందిరాలను పాడు చేశాడు ప్రియులారా. కనుక అతని జీవితం నాశనకరమైన స్థితికి వెళ్ళిపోయింది. దేశం మొత్తం ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకంటే ఒక వ్యక్తి జన్మించాలంటే ఒక సైంటిస్ట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, పిడి సుందర్రావు గారు. ఆయన గొప్ప దైవజనుడు. ఆయన సైన్స్ ని ఈ యొక్క బైబిల్ ని కలిపి చెప్తాడు. అతను ఏమని చెప్పాడు తెలుసా? ఒక రోజు మీటింగ్ లో, ఒక మనిషి ఒక పిండం ఏర్పడాలంటే 25 కోట్ల శుక్రకణాలట ఆ స్త్రీ యొక్క బీజంలోకి ఏర్పడతాయంట. ఆ యొక్క 25 కోట్ల శుక్రకణాలు ఆ బీజంలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అందులో పిండంగా ఏర్పడేది ఒకే ఒక్క బీజం ప్రియులారా. అంటే దేవుడు ప్రణాళిక ఏంటంటే, ఈ 25 కోట్ల శుక్రకణాలు వెళ్తే అందులో 24,99,99,999 శుక్రకణాలు చావాలి ప్రియులారా. అది దేవుని ప్రణాళిక. నిన్ను నన్ను ఇక్కడ కూర్చుని మన అందరినీ సృష్టించడానికి, మన అందరినీ ఒక పిండంలో నుంచి విడుదల కావడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నది. ఇంతమందిని చంపి, ఇన్ని శుక్రకణాలను చంపి నిన్ను నన్ను బయటికి తెచ్చాడంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. అటువంటి ప్రేమ కలిగిన దేవుడికి నువ్వేం చేస్తావు ఉన్నావు? నీ యొక్క జీవితాన్ని నువ్వు ఆయనకి సమర్పించుకోలేకపోతున్నావు. దేవునికి అయిష్టమైన కార్యములు చేస్తూ, దేవునికి అయిష్టమైన మార్గము గుండా జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని ఇంకా నువ్వు పాడు చేసుకో ఉంటే ఈ యొక్క మనస్సేవలే నువ్వు ఒకవేళ జీవిస్తా ఉన్నావేమో. ఎందుకంటే తన తండ్రి ఎంతగానో భక్తితో దేవుని ఆలయాన్ని బాగు చేశాడు.
కానీ నువ్వు అదే భక్తితో నీ యొక్క శరీరమే దేవుని ఆలయమని బైబిల్ సెలవిస్తా ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నీ శరీరాన్ని నీ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో భక్తి కలిగి దేవుని సన్నిధిలో భక్తితో జీవిస్తూ నీ యొక్క శరీరాన్ని నీకు నిర్మించి దేవుడు అనుగ్రహించి వారు నీకు ఇస్తే, ఒకవేళ అదే శరీరాన్ని నువ్వు మలినం చేసుకుంటూ ఉన్నావేమో, ఒకవేళ పాడు లోకంలో తిరిగి నీ యొక్క మనసును పాడు చేసుకుంటూ ఉన్నావేమో, ఈ ఉదయకాల సమయంలో నువ్వు గ్రహించుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఒకసారి కీర్తనలు చదవదాం. 22:9-10 వచనాలు ఒకసారి చదువుకొని త్వరగా ముగించుకున్నాం. గర్భము నుంచి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయిచుండగా నీవే కదా నాకు నమ్మకము పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే. ఇక్కడ దావీదు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా గర్భంలో నుంచి నన్ను శిశువుగా తీసింది నీవే కదా, నా తల్లి ఆ పాలు పెట్టినప్పటి నుంచి నన్ను పెంచి పోషిస్తుంది నువ్వే కదా, అటువంటిది నేను నీకు ఎలా దూరంగా ఉండ. నా కింద మాటలో ఉంటుంది, నువ్వు నాకు దూరంగా శ్రమ వచ్చిన ఉన్నది, సహాయం చేయవాడు ఎవ్వడూ లేడు, నాకు దూరంగా ఉండకమని చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పాప జీవితం గురించి నువ్వు ఈ మనస్సేవలే దూరం అయిపోయావేమో, అయితే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు పశ్చాత్తాపం కలిగిన మనస్సే. చూడండి ప్రియులరా, అంత ఘోరమైన పాపం చేసినప్పటికీ, దేవుడు అంటే అయిష్టంగా బ్రతికినప్పటికీ, ఆ యొక్క ఏ తండ్రి అయితే తన మందిరములో దేవతా విగ్రహాలను పడగొట్టి ఆ శకునిగాండ్రని అందరినీ ఊళ్ళో నుంచి వెలివేసి అటువంటి స్థితిలో బ్రతికినవాడు, ఈ కుమారుడు ఏం చేశాడండి, అదే దేవతలని తీసుకొని వచ్చి ఆ యొక్క పూజలు చేసేవాడు అంట. ఆషేర్ అనే దేవతను తెచ్చి ఏ దేవుని మందిరంలో ఆరాధన జరుగుతూ ఉందో, ఏ దేవుని మందిరంలో దేవునికి బలులు అర్పిస్తూ ఉన్నారో, అదే దేవుని మందిరంలో ఒక పక్కన ఆషేర్ దేవతను పెట్టి ఆ విగ్రహ పూజను మొదలు పెట్టాడు. అటువంటి భయంకరమైన పాపం చేసినటువంటి వాడు ఈ యొక్క మనస్సు ప్రియులరా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడో, పశ్చాత్తాపడ్డాడో, అప్పుడు ఆయన జీవితం ఏమైపోయిందో తెలుసా, ఏకదాటిగా 54 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక ఇశ్రాయేల్ రాజ్యానికి 54 సంవత్సరాలు పరిపాలించిన, బైబిల్లో ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తిగా మారిపోయాడు ప్రియులరా. ఈ మనస్సే చేసిన పని నీవు చేయకూడదా? ఈ మనస్సే ఏ యొక్క దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమాలుకున్నాడో, ఏ దేవుని సన్నిధిలో తన యొక్క బాధను వెలగొచ్చుకొని, అయ్యా నేను పాపం చేశాను, అయ్యా నా బ్రతుకు మారిపోయింది, అయ్యా నా యొక్క జీవితం మారిపోయింది, ఇదిగో భక్తి గల కుటుంబంలో నుంచి వచ్చి నేను భక్తిహీనుడిని అయిపోయాను, నా తల్లి భక్తి పొర్రాలు, నేను భక్తిహీనతగా బ్రతికాను, నా యొక్క బ్రతుకును మార్చని దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే ఆ యొక్క మనస్సుకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు చాలా విచిత్రమైన దేవుడు ప్రియులరా. కళ్ళతో చూస్తాడు, చెవులతో వింటాడు, కానీ ఆ మనస్సేనే విడిచిపెట్టినట్టు నిన్ను విడిచిపెడతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ మనస్సేవలే నా కుమారుడు నా దగ్గరికి తిరిగి వస్తాడేమో, ఆ యొక్క చెడు చేస్తూ ఉన్నాడు కదా, ఆ చెడు మార్గాన్ని గ్రహించుకొని విడిచిపెడతాడేమో, ఆ యొక్క తప్పుడు మార్గంలో కూడా తిరుగుతూ ఉన్నాడు కదా, ఆ తప్పుడు మార్గాన్ని తెలుసుకొని మరలా నా వైపు వస్తాడేమో అని గ్రహించుకొని దేవుడు చూస్తూ ఉంటాడు ప్రియులరా. అందుకనే మనం చూసుకుంటే ప్రియులరా, అన్నయ్య షిపిరియాల గురించి మన అందరికీ తెలుసు. వారు ఎందుకు చనిపోయారు? అబద్ధం అనేది వారిని మరణము. ఎందుకంటే అబద్ధము అందం మోసకరణము, సౌందర్యం వ్యర్థము. అబద్ధం అనేది మనకు మరణకరమైన జీవితం ఇస్తుంది ప్రియులరా. ఒకవేళ దేవుని సన్నిధిలో భక్తి పరురాలుగా నువ్వు నటిస్తూ ఈ యొక్క మనస్సేవలే దేవునికి ఆరాధిస్తున్నావు, బయటికి నువ్వు తిరుగుతూ ఉన్నావు, ఈ మనస్సేవలకి దేవుని సన్నిధిలో నువ్వు చలమని అవుతూ ఉన్నావు, బయటికి వెళ్ళి మరలా ఆ యొక్క అనేకులతో నువ్వు తిరుగుతూ ఉన్నావేమో. ఒకవేళ ఈ మనస్సే గ్రహించుకున్నట్టే నీవు గ్రహించుకొని దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా, దారి తప్పిపోయిన నిన్ను ఆయన హక్కును చేర్చుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నీవు ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని ఎప్పుడైతే నువ్వు ఆయన బ్రతిమాలుకుంటావో, ఆయన నిన్ను నన్ను మనల్ని అందరినీ మార్చడానికి, మనస్సేవలే మనకి ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ దారి తప్పిపోయి ఎవరైనా తిరిగితే ఆ దేవుని సన్నిధిలో మనం ఏం చేద్దామంటే మన బ్రతుకులు మనం మార్చుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. అలాగే మనస్సు జీవితం అంతా మరి నాగేంద్ర మీకు తెలియజేశారు కొన్ని విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వాతావరణము అనుకూలించకపోవచ్చు, కానీ ఎండ బాగా ఎక్కినప్పుడు బాధ, వర్షం కురిసిన బాధ, ఏమండి చలికి వేసిన బాధ.
ఏది జరిగినా మనకి బాధ ఎక్కువే. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎండ ఎక్కిన బాధ, వర్షం కురిసిన బాధ, చలికి వేసిన బాధ, దేనికి భరించలేము, దేన్ని సహించలేము. కాబట్టి ఈ సమయంలో మరి చాలా మంచి మాటలు మన వినికుళ్ళు వినిపించబడ్డాయి. మనసు పతనానికి, మనసు యొక్క జీవితానికి, మనసు యొక్క విజయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరి ఈ కారణాలను చూస్తే మనకి సమయం సరిపోదు కనుక ఈ సమయంలో చెప్పబడిన మాటల కొరకు మరి మన మధ్యలో రాజారావు ఇస్సాక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. మైక్ ఇచ్చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం ప్రభా. మహిమ గల తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవం గల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా యేసయ్యా, నీకే వేలాది వందనాలు స్తోత్రం తండ్రి. నైనా గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే లెక్కల స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఆదివారం దినం శ్రేష్టమైన దినం తండ్రి. నైనా సంఘం మొత్తం తండ్రి నన్ను ఈ పాదాల సంతకు ఇచ్చున్నారు తండ్రి. నేను ప్రతి ఒక్కరిని పేరు పేరుని ఆశీర్వదించి దీవించండి తండ్రి. నైనా ప్రతి ఒక్క కుటుంబం తండ్రి నన్ను మీరు అద్భుతాలు జరిపించండి తండ్రి. ఘనకార్యం చేయండి తండ్రి. నైనా వారు ఒక సాక్షిగా నిలబెట్టండి తండ్రి. నన్ను నీకే లెక్కలు స్తోత్రం ప్రభా. నీకు పాటల ద్వారా మహింపరచండి తండ్రి. నైనా నెక్స్ట్ జరగబోయే వాక్యంలో మీరు ఉండండి. నాయకుని చెప్పిన వాక్యం బట్టి నీకు లెక్కల స్తోత్రం వందలు ప్రభా. నాయకుని కుటుంబాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి. నాయన నీకే యేసయ్యా వందనాలు. అలాగే తండ్రి నాయన ఆరాధన జరిపిన ప్రియ కుటుంబాన్ని తండ్రి నాయన రత్మ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే కీర్తన చదివిన ప్రియ కుమార్తె కీర్తన కూడా మీరు ఆశీర్వదించి దీవించండి ఆయన యేసయ్యా. అలాగే తండ్రి నాయన సంఘంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరుని ఆశీర్వదించి దీవిస్తామని, అలాగే నెక్స్ట్ జరిగిపోయే వాక్యంలో కూడా మీరు తోడేయండి. అయ్యగారి ద్వారా కూడా మంచి వాక్యం తెలియజేయండి తండ్రి నాయన. అలాగే అమ్మగారిని అయ్యగారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. వాకిచ్చిన కుమార్తెను ఆశీర్వదించండి తండ్రి నాయన. ఈ ఆరాధన అంతలో మీరు నడిపిస్తారని, సమస్త మహిమకు అంత ప్రభావం మీరే పొందుకుంటారని ప్రభువుని యేసునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జైల్లోనికి వెళ్ళాడు. జైల్లోనికి వెళ్తే జైల్లో ఉండిపోలేదు. ఆదికాండం 37 అధ్యాయం 25 వచనం చదవండి. నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటేనమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతపడుచుంటేనమ్మ, అంతలోనే యేసు ప్రభు మా ఊరు వచ్చాడమ్మ, మా వీధికొచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మా. ఏటమ్మా? 37 అధ్యాయము 25 వచనం ఆదికాండం. వారు భోజనం కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోలమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్తులు గిలాదు నుండి గిలాదు మీదగా వచ్చుచుండిరి. అప్పుడు యోధా
యోధా మనము మన సహోదరుని చంపి మనము మన సహోదరుని చంపి వాని మరణమును వాడి మరణమును దాచిపెట్టినందువలన దాచిపెట్టినందువల్ల ఏమి ప్రయోజనము? ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీయులకు ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మివేయుదుము రండి, వానిని అమ్మివేయుదుము రండి. వాడు మన సహోదరుడు, మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. మన సహోదరులతో చెప్పను. అందుకని సహోదరులు సమ్మతించిరి. సహోదరులు అందరూ కూడా సమ్మతించారు. చెడుకు సమ్మతించుతారు కానీ మంచికి ఎవరు సమ్మతించరు. ఏదైనా చెడు పని చేద్దామంటే అందరూ తలకు చెయ్యేస్తారు, కానీ మంచి పని చేద్దామంటే చేతులు రావు. కాబట్టి ఈ సహోదరులు ఏం చేశారు? అన్న ఇక యోసేపుని ఎలాగైనా సరే వీడు మనకంటే ఉన్నత స్థానంలో ఉండడమా, తండ్రిని ఎక్కువగా ప్రేమించడమా, వీడికి మంచి అంగీలు, మంచి అవకాశాలు, మంచి ఆహార పదార్థాలు, వీడు అందరికంటే చిన్నోడని వీడు చాలా అల్లారు ముద్దుగా చూస్తున్నారు. కాబట్టి వీడు మన దగ్గర ఉండడానికి వీల్లేదు, వీడు మన దగ్గర ఉండడానికి వీల్లేదని ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఒక ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నారు అన్నదమ్ములు అందరూ. వీడు బతికుంటే మన మధ్యలో ఎలాగైనా సరే వీడు మనకంటే హైలైట్లో ఉంటాడు, ఉన్నత స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈయన ఎలాగైనా సరే నాశనం చేయాలి, ఈయన ఎలాగైనా సరే మనము వీడి పేరు లేకుండా మార్చిపోయినట్లు చేయాలని ప్లాన్ గీసుకున్నారు. కాబట్టి యోసేపు అలాంటి పరిస్థితిలో దేవుడు అతన్ని విడిచిపెట్టాడా? చెట్టు చివరికి వచ్చేసరికి దేవుడు అతన్నే విడిచిపెట్టలేదు. గాడ్ ఈజ్ నాట్ లీవ్ ఇట్. దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. నీ సమస్యల్లో ఉన్నా, నీ బాధల్లో ఉన్నా, నీ కష్టాల్లో ఉన్నా, నీ ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. చాలా మంది మనుషులు మనల్ని పడగొట్టాలని, చెడగొట్టాలని, పాడు చేయాలని, ఎన్నో అవమానాలకు గురి చేయాలని, ఎన్నో నిందలకు మనకు గురి చేయాలని, మన మీద మన సొంత వారే, మన కన్నవారే, మనకున్నవారే ఎన్నో ప్రయత్నం చేస్తాను. సొంత అన్నలే, బయటోళ్ళు కాదు. బయటోళ్ళు పరాయోళ్ళు చేస్తే అదొకలాగా ఉంటుంది, కానీ సొంతలో చేశారు. ఇక్కడ సొంత అన్నదమ్ములు యోసేపుని ఏం చేశారు? అమ్మా మీరు మాట్లాడాలి. సొంత అన్నదమ్ములు ఏం చేశారు? అమ్మివేసిన తర్వాత ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశంలో పరాయి బతుకుతున్నాడు. అంతా చల్ల చెదురైపోయింది తన జీవితం. కానీ దేవుడు ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి ఒక ఫరో రాజు దగ్గర మంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాం కానీ మనము ఇక నా పని అయిపోయింది, ఈ అప్పుల నుంచి, సమస్యల నుంచి నేను లేవలేను, ఈ బాధల నుంచి నేను లేవలేను, ఈ కష్టాల్లో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు? హూ షాల్ డెలివర్ మీ? నన్ను ఎవరు విడిపిస్తారు అని మనం బాధపడతాం. కానీ విడిపించేవాడు ఉన్నాడు. దేవుడు విడిపించేవాడు ఒకడున్నాడు, నడిపించేవాడు ఒకడున్నాడు, న్యాయం చేసేవాడు ఒకడున్నాడు. ఏదో ఒక రోజు నీకు న్యాయం జరుగుతుంది. అమ్మా యోసేపుని అన్నదమ్ములు తీసుకెళ్లి చెరసాల్లో వేసారు. వేసినప్పుడు కూడా చెరసాల్లో యోసేపు అలాగా 4 గజాలు లెక్కెట్టుకొని ఉండిపోలేదు. దేవుడికి స్తోత్రం. మరో రోజు తీసుకెళ్ళి వేసాడు, ఆ గోతులో పడేశారు. అయినా సరే అన్నదమ్ములు గోతులో పడేసినా సరే గోతులో లేదు. మరో రోజు చెరసాల్లో తీసుకెళ్లి పడేసినా సరే చెరసాల్లో లేడు. కానీ చిట్టకి దేవుడు ఒక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. 49వ కీర్తనలో, అదే 39 అధ్యాయంలో చూడండి. అదంతా చదివితే యోసేపు జీవితం 37 నుంచి కంటిన్యూ చదివితే 37, 38, 39వ అధ్యాయం వచ్చేసరికి అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని మీద కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగించెను. కనుక అతని యొక్క పరిచయం చేయబడైను. మరియు అతను తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగిన దాంతయో అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. విచారణకర్తగా అయిపోయాడు. ఏమండి దేశానికి మంత్రిగా అయిపోయాడు. ఏమండి చెట్ట చివరికి అన్నదమ్ములు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఎల్లప్పుడూ నీవు అలాగే ఉండిపోవు. నీ సమస్యల్లో నువ్వు కృంగిపోతూ ఉంటావు, నీ బాధల్లో నువ్వు కృంగిపోతూ ఉంటావు. నా బ్రతుకు ఇంతే అని ఏడుస్తూ ఉంటావు. నాకెవరు సహాయం చేయలేదు, నా అన్నదమ్ములు రారు, నా అక్క చెల్లెలు రారు, నాకెవరు అన్నారని నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దేవుడు ఒక్కడు నీతో ఉన్నాడు. గాడ్ విత్ యూ. దేవుడు నీతో ఉన్నాడు. అమ్మ తల్లి,
దేవుడు నీతో ఉన్నాడు. అందుకునే నేను గత వారము ఎన్ని విషయాలు చెప్పాను, ఎన్ని వనాలు చెప్పాను, 3 వనాలు చెప్పాను. ఈరోజు వనముల్లోనికి వెళ్దామంటే నాకు మనసు ప్రేరేపణ కలగలేదు. వనముల్లోనికి వెళ్దాం అనుకోను, కానీ ఆ వనముల గురించి మీకు చెప్తామంటే మరి ఎందుకో నా మనసు అటు లాగలేదు, ఇటు లాగేసింది. ఏటమ్మా, ఎవరు శ్రమలలో ఉండిపోలేరు, బయటకు రప్పించుతాడు నీ దేవుడు. ఎవరు శ్రమల్లో ఉండిపోలేరు. నాకెందుకు చెప్పాడు, మనలాంటి నీచులను కూడా దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా, నా మాట ఏంటంటే, మనకు ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరు కూడా శ్రమలలో ఉండిపోలేరు, కానీ బయటికి రప్పించేవాడు దేవుడు అక్కడ ఉన్నాడు. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. బయటికి రప్పించే దేవుడు నీ శ్రమలలో, నీ కష్టములో, నీ వేదనలో, నీ దుఃఖములో, నీకున్న సమస్యల్లో దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడు. డెలివర్ టు యు. దేవుడు నిన్ను బయటికి రప్పిస్తాడు. యోసేపుని రప్పించాడు లేదా? యోసేపుని దేవుడు రప్పించాడు లేడండి? అన్నదమ్ములు తీసుకెళ్లి గోతులో పడేశారు. 37వ అధ్యాయంలో ఎక్కడికి తీసుకెళ్లి పడేశారు? గోతులో పడేశారు. 25వ వచనంలో చూస్తే అక్కడ ఇస్మాయిలీయులకు, మార్గస్తులకు గిలాదు నుండి వచ్చి చూండిరి. వారు గుగ్గురు వ్యాపారం చేస్తూ ఉన్నారు. వారు మంచి వ్యాపారకులు. మస్తికియు బోలమును గుగ్గులమును వ్యాపారం చేసుకొని ఆ మార్గమును వెళుతూ వస్తూ ఉన్నారట. అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళి వీళ్ళు ఏం చేశారు, అమ్మిద్దాం అనుకున్నారు, కానీ వీళ్ళకి అది కుదరలేదు. మళ్ళీ తీసుకెళ్ళి అతన్ని ఏం చేశారట, తీసుకెళ్ళి ఒక పాడు బావి ఉంటే ఆ బావిలో పడిశారు. ఆ పాడు బావిలో పడిశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియమైనటువంటి నా ప్రియ జనాంగమా, మనము కూడా ఒక్కోసారి మన బ్రతుకులు కూడా అలాంటి పరిస్థితులు ఉండొచ్చు. కానీ యోసేపుని వారు అనుకున్నారు, యోసేపుని నాశనం చేయాలి, యోసేపుని పాడు చేయాలి, యోసేపుని లేకుండా చేయాలని వారు ప్రయత్నం చేశారు. కానీ చిట్ట చివరికి ఆ ప్రయత్నం చేసిన పాడైపోయినారు, ఈడే బాగుపడిపోయాడు. దేవునికి స్తోత్రం. పాడు చేయాలనుకున్నవారు ఏంటే, వాడు ఏడుస్తే నవ్వాలనుకున్నవారు చిట్ట చివరికి వీళ్ళే ఏడుచుకోవాల్సి వచ్చింది. వీళ్ళే తమ్ముడు కాలు పట్టుకొని ధనాన్ని అడగవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఇలా జరిగింది. 2వ వ్యక్తి దగ్గరికి వెళ్దాం. దానియేలు 6వ అధ్యాయం 14 నుంచి 28 వచనాల వరకు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. తను కూడా చాలా శ్రమల్లో ఉన్నాడు. దానియేలు. అక్కడ దేశ పరిస్థితులు బాగులేవు, చట్టాలు బాగులేవు, శాసనాలు బాగులేవు, అంత అయోమయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు దానియేలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదివినట్లయితే చూడండి, అక్కడ దానియేలు పరిస్థితి ఎలాగుందో. 6వ అధ్యాయం 14. వ్యాకులపడి దానియేలును ఏటమా రక్షింపవలనని తన మనస్సును దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించే వరకు అతను విడిపించుటకు ప్రయత్నం చేశాను. ఆ దేశంలో ఆజ్ఞ ఇచ్చారు, శాసనం ప్రకటించారు. 12వ వచనం చదివితే, రాజు సముఖమునకు వచ్చి శాసన విషయములను బట్టి, రాజా 30 దినముల వరకు నీవు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడను ప్రార్థన చేయకూడదు. ఎవడైనను చేసిన వాడు సింహముల గొలలో పడద్రేయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా, రాజు మాదీయుల యొక్కయో పారసీకుల యొక్కయో పద్ధతి ప్రకారం ఆ సంగతి స్థిరముగా ఎవరును దాన్ని రద్దుపరచాలరా నేను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము మమ్మారు ప్రార్థన చేయించు వచ్చుతున్నాడని అందరూ వెళ్ళి చెప్పారు. చెప్పగానే ఈ దానియేలు తీసుకెళ్ళి ఎక్కడేసారమ్మా, సింహాల గుళ్ళలో పడేశారు. సింహాల గుళ్ళలో సింహాలు ఊరుకుంటాయా? సింహాలు ఊరుకో. సింహాలు ఎక్కడ దొరికితే ఆకలితో ఉన్న సింహం మీదే ఏం దొరికినా మింగేస్తాయి, నమిలి మింగేస్తాయి. ఏంటంటే ఆ యొక్క దుమ్ములో ఎముకలు కూడా మిగలవు. దేవునికి స్తోత్రం. అలాంటి పరిస్థితి.
ఎందుకంటే నేను చెప్తున్నావు, శ్రమలో ఉంటావు నువ్వు. ఎవరు శ్రమలో ఉండిపోలేరు, బయటకు వచ్చే రోజు ఒకటి ఉంది. ఏమా ఎద్దు ఎప్పుడు ఒకరోజు ఒక పక్కే పడుకోదు, ఏదో ఒక రోజు నీకు దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు అనుకుంటాను ఒకడు ఇల్లు కట్టాలని ఏం చేశాడట, అన్ని సమకూర్చాడట. అమ్మ ఇల్లు కట్టాలనుకున్నాడు, ఏం చేశాడట, ఏమండి ఇల్లు కట్టడానికి ఏమవసరం, ఆ ఇటుకు తెచ్చాడు. ఫస్ట్ నాగేంద్ర అన్నట్టు ఇటుకు తెచ్చి ఒక దగ్గర కొట్టేస్తాడు, ఆ ఇటుకు తెచ్చాడు. తర్వాత రాయి తెచ్చాడు, తర్వాత ఇసుక తెచ్చాడు, ఏమండి ఇనుము తెచ్చాడు. అన్ని ఒక గుట్టగా పోగేస్తాడు. తెచ్చిన మెటీరియల్ అంతా సిప్స్ తెచ్చాడు. ఏమండి ఇల్లు కట్టడానికి ఏమేమి తెచ్చాడు, మెటీరియల్ అంతా తెచ్చాడు. అంతా తెచ్చిన తర్వాత ఒక దగ్గర అన్నిటిని కూడా సమకూర్చాడు. ఏం చేశాడు, దెబ్బేస్తాడు, పోగులకు దెబ్బేస్తాడు. తెచ్చిన ఇటుక మీద ఇసుక మీద సిప్స్ మీద ఐరన్ అంతా గుట్టగా వేస్తాడు, పోగేస్తాడు. ఈ పోగు మీద ఒక లోడ్ సిమెంట్ తెచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక లోడ్ సిమెంట్ తెచ్చాడు. ఈ లోడ్ సిమెంట్ తెచ్చి ఈ సిమెంట్ అంతా ఏం చేశాడు, అమ్మా సిమెంట్ అంతా ఏం చేశాడు, ఆ గుట్ట మీద పడేశాడు. ఏండి ఇటుక సిమెంటు ఇసుక రాయి సిప్స్ అన్ని వేసిన తర్వాత ఈ సిమెంట్ మూటలు తీసుకెళ్ళి ఇప్పేసి ఆ యొక్క కుప్ప మీద పడేశాడు. పడేసిన తర్వాత ఏమండి ఆడు అన్నాడు, కుప్ప మీద పడిన తర్వాత నీరు పోసిన తర్వాత అంతా కలిపి మొద్ద అయిపోయింది, అది ఇది అన్ని మిక్సింగ్ అయిపోయిన తర్వాత ఒక దెబ్బలాగా అయిపోయిన తర్వాత అందరికి పిలిచాడట, మీలాటోళ్ళు అందరికీ, అయ్యా నా ఇల్లు పూర్తి అయిపోయింది, ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ మీరు అందరూ రావాలని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడమ్మా, ఇల్లు పూర్తి అయిపోయింది, రండి, రేపు మాపు రిబ్బన్ కటింగ్ ఉంది, మీరు అందరు రండి అంటే. అప్పుడు ఇల్లు ఎక్కడ కట్టాడు, వెళ్ళిన వాళ్ళు అందరు కలిపి చూస్తున్నారు, ఇల్లు ఎక్కడ కట్టాడు, అసలు ఇల్లు కనిపించడం లేదు. ఇంటికి కిటికీలు లేవు, ఇంటికి తలుపులు లేవు, ఇంటికి ద్వారం లేదు, ఇంటికి ఏటీ లేవు. ఏం చూడడానికి అది ఒక దెబ్బలా కనిపిస్తుంది, ఒక దెబ్బలా కనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా ఎలాగున్నాయంటే, ఇల్లు కడదామన్నటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే అజ్ఞానముతో ఏమండి మెటీరియల్ అంతా తీసుకెళ్ళాడు, కానీ ఇల్లు కట్టలేని పరిస్థితిలో, ఇల్లు ఎలా కట్టాలో ఆయనకి తెలియలేదు. దేవునికి స్తోత్రం. ఇల్లు ఎలా కట్టాలో తెలియదు కాబట్టి అన్ని పోసి అందు మీద సిమెంట్ వేసి ఒక పెంట దెబ్బలాగా వేసాడు. ఆ దెబ్బను ఓపెన్ చేయడానికి అందరినీ రమ్మంటే అందరూ వచ్చిన వాళ్ళు అంటారు, అయ్యా కిటికీలు ఎక్కడ ఉన్నాయ్యా, అయ్యా డోర్లు ఎక్కడ ఉన్నాయ్యా, అయ్యా దీనికి అమ్మా కిచెన్ రూమ్ ఎక్కడ ఉందయ్యా, దీనికి హాల్ ఎక్కడ ఉందయ్యా, దీనికి గోడలు ఎక్కడ ఉన్నాయ్యా అని అడుగుతుంటే ఆడ అంటున్నాడు సమాధానం దానికి లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టాలన్నటువంటి వ్యక్తి మెటీరియల్ అంతా తెచ్చి ఒక దగ్గర పోగేసి ఇస్తే దాని మీద సిమెంట్ వేసి నీరు పోసిస్తే ఇల్లు అయిపోదు. పెద్దలు అంటారు, అలికినంత మాత్రం పండుగ అయిపోదు. పండుగ కావాలంటే కావలసినవన్నీ సమకూర్చబడాలి. ఈ సమకూర్చబడినప్పుడే పిల్లాడు చిన్నప్పుడే వాడు అనుకున్నవన్నీ వచ్చేవు. వాడు ఎదుగుతున్న కొలది, వాడు పెద్ద అవుతున్న కొలది, వాడు అలాగా పెరుగుతున్న కొలది వాడికి జ్ఞానం వస్తుంది. వాడిని ఇప్పుడు మనం అంత హేళన చేస్తున్నాడు, అంత ఇంగ్లీష్ చదువుతాడు తెలుసా, తెలుగు అంటే వాడికి రాదు, అంతా ఇంగ్లీషే. సమీర్ చాలా మంచి ఇంగ్లీష్ పదాలు చాలా చక్కగా వచ్చాము. మీరు ఆయన చిన్నచూపులు చూస్తాడు, కానీ ఇప్పుడు ఇల్లు కట్టినట్టు పరిస్థితే అన్ని మెటీరియల్ వేసి ఆడిని అలా మనం అనుకుంటాను కదా, చిన్నచూపు చూస్తాను. ఆడు చిన్నచూపు చూడడానికి చిన్న మనిషి ఏం కాదు, ఆడికి చాలా మంచి ఇంగ్లీష్ పదాలు వచ్చు, చాలా మంచి వ్యక్తి. కాబట్టి ఈ దానియాలను తీసుకెళ్ళి ఎక్కడ వేశారు, సింహాల గుహలో వేశారు. కానీ దానియాలు సింహాల గుహలో ఉండిపోయాడా, ఏమంటే సింహాల గుహలో ఉన్నాడా? చూడండి, వాక్యం చూడండి. సింహాల గుహలో దానియాలను వేసినప్పుడు సింహాల గుహలో ఏమైనా దానియాలు ఉండిపోయాడు అలాగా కంటిన్యూ?
28వ వచనం, 6:28. ఈ దానియేలు దర్యావేసు ప్రభుత్వ కాలంలో పారసీకుడగు కోరెసు ప్రభుత్వ కాలమందు వర్ధిల్లెను. దేవునికి స్తోత్రం. ముగ్గురు వ్యక్తుల మీద ప్రముఖుడిగా వర్ధిల్లాడు. ఎలాగలా కాదండి, అక్కడ ముగ్గురు వ్యక్తులు, 3 రాజ్యాల మీద, ముగ్గురు వ్యక్తుల మీద ఉన్నతమైనటువంటి అధికారాన్ని దేవుడు ఈ దానియేలుకి ఇచ్చాడు. దానియేలుకి దేవుడు ఇచ్చి ఆ దానియేలు గుహలో నుండి, దానియేలుకి ఆ సింహముల గుహలో నుండి దానియేలుని విడిపించాడు. మన దేవుడు మనం పడిపోతే మనం విడిచిపెట్టేవాడు కాదు. మన దేవుడు మనం చెడిపోతే మనల్ని అక్కడ విడిచి వెళ్ళిపోయేవాడు కాదు. మన దేవుడు మనము ఏడుస్తుంటే మన ఏడుపు ఆలకించకుండా, మన యొక్క కన్నీరు తొడవకుండా ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. యోసేపు గోతిలో పడినప్పుడు అన్నలు తీసుకెళ్లి ఆయనకి అమ్మివేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు. ప్రియులరా, ఇక్కడ దానియేలుని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. సింహాల గుహలో నుండి దానియేలుని దేవుడు విడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సింహాల లాంటి గుహలు, సింహాల లాంటి సమయాలు, సింహాల లాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడాన్ని నేను భరోసా ఇస్తూ ఉన్నాను. మీరు అనుకోవచ్చు, ఇలాంటి శ్రమల్లో నుంచి మాకెవరు విడిపిస్తారయ్యా, మాకెవరు దిక్కు అన్నారయ్యా, మాకు ఎక్కడ భూములు ఉన్నాయి, మాకు ఎక్కడ ఇండ్లు ఉన్నాయి, మాకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, మా తాతల తండ్రులు గడించిన ఆస్తులు మాకు లేవు, మాకెవరు విడిపిస్తారు? హూ షాల్ డెలివర్ మీ? హూ షాల్ డెలివర్ మీ? నిన్ను విడిపించేవాడు ఒకడు అన్నాడు. గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ లవ్. దేవుడు అక్కడ దేవుడిని ప్రేమించు, అమ్మ దేవుడిని ప్రేమించు. యోసేపుని విడిపించాడు, చెరసాల్లో నుంచి విడిపించాడు. ఆ దేశానికి దేవుడు నాయకుడిగా, నాకు రాజు తర్వాత రాజుగా చేశాడు. దానియేలుని దేవుడు ఏం చేశాడు? అక్కడ ప్రధానుడిగా చేశాడు. బబులోను దేశానికి ఒక ప్రధాన న్యాయాధిపతిగా, నాయకుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం. యానా విషయంలోకి వస్తే, యానాకి ఏమైందమ్మా? సమస్య వచ్చింది. అగాధ జలముల్లో ఉన్నాడు యానా. 1వ అధ్యాయము 17వ వచనంలో యానా గ్రంథము, అగాధ జలములలో ఉన్నాడు యానా. అయిపోయింది అనుకున్నాడు, ఇక నా పని ఇంతే, నాకెవరు సహాయం చేసిన లేరు, నేను సముద్రంలో పడవేయగానే సముద్రము వంగకుండా ఆగిన. దేవునికి స్తోత్రం. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడే, నా భక్తుడు వస్తున్నాడు, నా భక్తుడు సముద్రంలో పడిపోయాడు, అయ్యో ఆడికి ఈత రాదు, ఆడికి జ్ఞానం లేదు, ఆడికి తెలివి లేదు, ఒక దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, వాడికి ఎలాగైనా సరే రక్షించు. సముద్రం పొంగి ఆగిపోయిందట, అలలు ఆగిపోయినాయట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యోనా సముద్రంలో పడగానే సముద్రంలో పొంగులు, సముద్రంలో అలలు, సముద్రంలో ఉన్నటువంటి అలజడి యేసునామములో ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కొరకు దేవుడు అటువంటి సమస్యలో నుంచి విడిపించే దేవుడు నీకు భరోసా ఇస్తూ అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 17వ వచనంలో ఏమంటున్నామా? యానాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగిను. అంతవరకు పొంగు పొరిలిపోయినటువంటి సముద్రము, అంతవరకు భయంకరంగా ఉన్నటువంటి సముద్రము ఒక్కసారి ఆగిపోయింది. కంట్రోల్. దేవుని మాటకి సముద్రమే కంట్రోల్గా ఉంది. దేవునికి స్తోత్రం. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయన బలి అర్పించి మొక్కుబళ్ళు చేసుకొనిరి. ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసుకొనిరి. గొప్ప మత్స్యము ఒకటి యానాను మింగివేయవలనని యెహోవా నియమించి ఉండగా యానా 3 దినములు ఆ మత్స్యపు కడుపులో ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అగాధ జలములో ఉండి యానా మొరపెడుతూ ఉన్నాడు. నా పని అయిపోయింది అనుకోవచ్చు. అంతటి శ్రమ వచ్చినప్పుడు, సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు యానా ఇక నా పేరు మరిచిపోవచ్చు, ఇక నా పేరు తుడిచివేయి ప్రభా, ఈ మధ్యలో ఉండకుండా నన్ను తీసివేయి ప్రభా అని అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం, గాడ్ ఈజ్ నాట్ లివింగ్, దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు. యానాని విడిచిపెట్టలేదు, దానియేలుని విడిచిపెట్టలేదు, శ్రమలో ఉన్నప్పుడు యోసేపుని విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నా, నీవు ఎలాంటి కష్టంలో ఉన్నా, ఎలాంటి కలతల్లో ఉన్నా, కన్నీరులో ఉన్నా, దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను దేనికో ఒక దానికి ఓడుకో అంటాడు.
నిన్ను దేనికో ఒక దానికి నిన్ను పనికొచ్చేటట్లు దేవుడు చేస్తాడు. అయ్యో ఎంత చదువు చదివాను, నా బ్రతుకు ఇంతే అయిపోయింది, 10 మంది దగ్గర ఇన్సల్ట్ పడుతూ ఉన్నాను, అవమానం పొందుతూ ఉన్నాను, అవరాధాలు పొందుతూ ఉన్నాను, నన్ను చూసిన జనాలు నన్ను గేలు చేస్తూ ఉన్నారు, నన్ను అవమానం పరుస్తూ ఉన్నారు, నాకు ఇక త్రావలేదు, నాకు వేరే త్రావలేదు, వేరే గత్యంతరం లేదని బాధపడుతూ ఉన్నవేమో. కానీ యోనాలాగా ఏదో ఒక రోజు నువ్వు బయటికి వస్తావు, దానియేలులాగా నువ్వు బయటకు వస్తావు, యోసేపులాగా ఒక యుద్ధ వీరుడిగా దేవుని సన్నిధిలో ఒక విజయ పతాకం ఎగరేసినటువంటి మంత్రిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడేమో. కానీ అంతకు ముందే నువ్వు శ్రమలు పడాలి. ఎవరు శ్రమలలో ఉండిపోలేరు. ఏదో ఒక రోజు బయటకు వస్తారు, ఆ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీ దుఃఖ దినములు సమాప్తములాయన, ఇదిగో నీవు కన్నీరు విడిచుట నేను చూచుట నేను ఇక్కడ సఫలమైనదే, ఇక కన్నీరు విడిచుట చాలించుము. తల్లి, చెల్లి, అక్క, ఇదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు. యోసేపుకి తోడై ఉన్నాడు, దానియేలుకు తోడై ఉన్నాడు, యోనాకు తోడై ఉన్నాడు. అలా అనుకున్నారు, ఇక మా పని అయిపోయింది, ఫినిష్, మై లైఫ్ ఈజ్ ఫినిష్, నా జీవితం పూర్తి అయిపోయింది, నా జీవితం అంతమైపోయింది, నా జీవితం ఖతమైపోయింది. కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నాకు తెలుసు నువ్వు బాధపడుతున్నావు. లాజరును తీసుకెళ్లి సమాధిలో ఉంచారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ లేడు. 11వ అధ్యాయం 17వ వచనంలో యోహాను సువార్త, లాజరును తీసుకెళ్లి పాతి పెట్టేశారు, చనిపోయాడని. యోహాను సువార్త 11వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు లేరు అక్కడ. అనుకున్న సమయానికి లేకపోవడం వల్ల, యేసయ్య లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు, అక్కడ ఉన్నటువంటి శిష్యులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అందరూ తీసుకెళ్ళి లాజరు చనిపోయాడు, మరి బ్రతుకులేదు, ఈయన తీసుకెళ్ళి సమాధి చేద్దాం పదండి అని సమాధి చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. జీసస్ కమ్. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత 11వ అధ్యాయం చూడండి, 11వ అధ్యాయం 17వ వచనం నుంచి. యేసు వచ్చి, అమ్మా ఇదివరకే అతడు 4 దినముల సమాధిలో ఉండినని తెలుసుకొనెను. బెతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియును ఓదార్చుడికై వారి వద్దకు వచ్చుచుండిరి. అంత వద్దరు కదా చుట్టాల బంధువులు, ఎవరైనా సరే చనిపోతే ఎవరైనా ఓదార్చడానికి, వారిని కన్నీరు కొంత సాయం తీర్చడానికి, వారి కలతలు తీర్చడానికి, వారిని మంచి మాటలు చెప్పి వారిని ఓదార్చడానికి వస్తారు. అయితే ఇతడు చనిపోయి 4 రోజులు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువారు దూరంలో ఉన్నాడు. తర్వాత ఈ విషయం తెలిసి ఆయన అనుకోకుండా స్థానానికి వచ్చాడు. లాజరు చనిపోయినాడని తెలిసి అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత అంటూ ఉన్నారు, లాజరుని ఎక్కడికి సమాధి చేశారు, పదండి చూద్దాం. యేసు వచ్చి అది వరకు అతడు 4 దినములు అయిపోయిన తర్వాత చూడండి, అక్కడ మార్త యేసు వచ్చుచున్నాడని విని 20వ వచనములో, మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళింది. కానీ మరియ ఇంటిలో కూర్చుండి ఉండినా, అయ్యో నా తమ్ముడు చనిపోయాడు, అయ్యో నా తమ్ముడు చనిపోయాడు, నా ఇంటి దగ్గర ఆధారు, నాకు మాట పోయింది, ఇక నాకు ఏ ఆధారం లేదు అని ఏడుస్తూ ఉంది మరియ. మార్త యేసు వచ్చుచున్నాడని దగ్గరికి వెళ్ళి, అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి, ఇప్పుడు ఏమైనను నీవు దేవుని అడిగిన ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదువనెను. యేసు నీ సహోదరుడు మరల లేచినని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచె దినములు లెగిస్తాడు, అప్పుడు లెగుతాడు, కానీ ఇప్పుడు ఎక్కడ లెగుతాడు అయ్యా నా తమ్ముడు. 25వ వచనం, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకునని, పద సమాధి దగ్గరికి వెళ్దామని తీసుకుని వెళ్తాను. ఊరిలో అందరూ ఇన్సల్ట్ పరుస్తున్నారు. ఈడేంటే 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతుంది శవము, అక్కడికి వెళ్ళి ఎలాగ లేపుతాడు, ఏం చేస్తాడు, ఈడు గొప్ప పోటుగాడట, ఈడు గొప్ప ఆటగాడట, ఈడు గొప్ప పాటగాడట, ఈ అద్భుతాలు చేస్తాడట అని జనులు అందరూ ఎదురు చూస్తారు. ఇప్పటికి చనిపోయాడు. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవెక్కడ ఉండి నీ ఎడల. 32వ వచనంలో, నా సహోదరుడు చావకుండి నన్ను ఆమె ఏడ్చుటయో, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయో యేసు చూచి కనికరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచుతుని అడగగా, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాను. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించినో కొమ్ము చూడని చెప్పుకొనిరే. ఆ తర్వాత
ముందు వచ్చి దిగి వచ్చి 40 వచ్చి అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చూతువని నేను మీతో చెప్పలేదు అని ఆమెతో అనిను. అంతటి వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినునందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ ప్రజలు ఈ సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిదమనిను. ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మనుగా బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాలు చేతులు ప్రేత వస్త్రంలో కట్టబడిన వాడే వెలుపులకు వచ్చిన. దేవునికి స్తోత్రం. సమాధిలో పెట్టారు. 4 రోజులు అయిపోయింది. అయినా దేవుడు విడిచిపెట్టలేదు. సమాధిలోండి మరలా తిరిగి లేచిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ దేవుడు సమాధిలాంటి సమస్యలు వచ్చినా, సమస్యలు నీతో వెంటాడినా నీ దేవుడు నిన్ను లేపుతాడు. నువ్వు అనుకుంటాను నన్ను లేపేవాడు ఎవడు లేడురా, నాకు ఇంక అయిపోయింది నా పని, మై లైఫ్ ఈజ్ ఫినిష్, నా జీవితం పూర్తి అయిపోయింది అనుకుంటాను. కానీ పూర్తి అయిపోయిన తర్వాత సిగిరిస్తుంది. మొద్దు కొట్టిన తర్వాత ఏమవుద్దమ్మా, మళ్ళీ చిగుర్లు పడుతుంది, మళ్ళీ చిగుర్లు పడుతుంది, మళ్ళీ చిగుర్లు పడుతుంది. ఆ కరేపాకు వచ్చింది బయటికి, దాన్ని కొయ్యండి వెళ్ళి కోసిన తర్వాత మళ్ళీ పక్క పక్కన చిగుర్లు వచ్చి పడిపోయి. అరటి చెట్టు వచ్చింది ఒక గెల, మళ్ళీ కొయ్యండి పక్క పక్కనే మళ్ళీ అంట్లు కలిపి పెరిగిపోతూ ఉంటాయి. ఏమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన లాజరును బ్రతికించి, లాజరు ఉండిపోలేదు, సమాధిలోనికి వెళ్ళాడు కానీ సమాధి అతన్ని బాధి పెట్టలేకపోయింది, సమాధి ఆయన్ని బంధించలేకపోయింది. దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళాడు కానీ గుహలో నుండి దేవుడు బయటికి రప్పించాడు. యోనా సముద్ర అగాధంలోనికి వెళ్ళాడు కానీ చేప కడుపులోనే ఉన్నాడు కానీ కడుపులో చేప అతను ఏమి చేయలేకపోయింది. సముద్రం కూడా ఆయన ఏమి చేయలేకపోయింది. నథింగ్. ఏంటి ఈరోజు మనం అనుకుంటాం మన సమస్య ఎక్కడికి వెళ్ళినా సరే, అయ్యగారు మాకు సమస్యలు ఉన్నాయి, అయ్యగారు నాకు ఈ సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేవని ఎవరు కూడా చెప్పిన లేరు. ఎవరింటికి ప్రార్థనకి వెళ్ళండి, వాళ్ళు చెప్పే మాట ఉంది ఇదే, అయ్యగారు మాకు సమస్యలు లేవు, అయ్యగారు మాకు ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, మేము హ్యాపీగా ఉన్నాం అని గుండె మీద చేసుకొని చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఏ కుటుంబానికి వెళ్ళండి. ఏమండి, మన పెళ్ళి అయింది, మా తమ్ముడికి 1.5 సంవత్సరం చిల్లర అయిపోయింది, ఆడపిల్ల పుట్టింది. ఏమండి, ఆడొచ్చి ఇప్పుడు నిన్న వచ్చాడు ముంబై నుంచి. అని నువ్వు అర్జెంట్కి రావాలి బుధవారం అంట. ఏరా ఎంతవరకు అన్నయ్య ఎక్కడ ఉందో తెలియదు, వదిన ఎక్కడ ఉందో తెలియదు, ఊరు ఎక్కడ ఉందో తెలియదు, వీధి ఎక్కడ ఉందో తెలియదు. ఈరోజు నాకు ఫోన్ చేసి అన్నయ్య నువ్వు రావాలంటే, ఎవరంటే లేదని చిన్న సమస్య ఉంది, నువ్వు రావాలా, నేను మళ్ళీ వెళ్ళిపోవాలా, ముంబై నుండి వచ్చానన్నయ్య, నువ్వు నా గురించి ఎలాగైనా సరే రావాలంట. బుధవారం చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అయినా సరే తప్పదు. ఏమండి, అమ్మాయి నా మీద గందలో అవమానాలు వేస్తాను, నువ్వు ఎలాగైనా సరే రావాలి, మనం వెళ్ళి తీసుకురా, లేదంటే వాళ్ళతో గట్టిగా మాట్లాడు. దేవునికి ఒక పిల్ల తల్లి అయిపోయింది, పిల్ల పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. చూసారా, సమస్య లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ప్రతి ఇంటికి 100 మట్టిపోయి. దేవునికి స్తోత్రం. పెద్దలు మనల్ని అంటారు ఇంటింటికి మట్టిపోయి ఉందండి, మరి ఇది చెప్పుకోవడం. కానీ సమస్యల్లో నుంచి నా దేవుడు నీ దేవుడు విడిపించేవాడు. సమస్యలు వచ్చినప్పుడే మనం దేవుడికి బలంగా జీవించగలం. సమస్యలు రాకపోతే ఐ డోంట్ కేర్, నాకే జబ్బు లేదు, ఏ జ్వరము లేదు, ఇక నాకు మించినోడే లేడని అంటాం మనము. అదే కానీ సమస్య వచ్చిందంటే, సమస్యలు రాకపోతే నాన్ స్టాప్, సమస్యలు వస్తే పల్లి వెలుగు. దేవునికి స్తోత్రం. సమస్యలు వస్తే పల్లి వెలుగులాగా వెళ్తుంది బండి. సమస్యలు రాలేదనుకో నాన్ స్టాపే, బండి కొట్టుకెళ్ళిపోతూ ఉంటుంది, గొప్ప స్పీడ్కి వెళ్ళిపోతుంది. కానీ సమస్యలు వస్తే బండి పల్లి వెలుగులాగా వెళ్తే నీ ప్రయాణమో స్లోగా వెళ్తూ ఉంటుంది, నిదానంగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమస్యలు రానులంటూ ఎవరు లేరు ప్రియులారా. లాజరు విషయంలో సమస్య వచ్చింది కానీ దేవుడు లేపాడు. దానియేలు విషయంలో సమస్య వచ్చింది, దేవుడు విడిపించాడు. యోసేపు విషయంలో సమస్య వచ్చింది, దేవుడు విడిపించాడు. ఇంకా ఏలియా విషయంలో కూడా సమస్య వచ్చింది. ఎంత మంచి పరిచయం చేశాడు. రాష్ట్రము కలిగిన దైవ సేవకుడట, రాష్ట్రము కలిగిన వాడు ఏలియా. 1 రాజుల గ్రంథము 19 అధ్యాయము 8-9 వచ్చిన
రోషము గలవాడు. దేవుని కొరకు 430 మంది ప్రవక్తలతో సహవాసం చేశాడు. మా దేవుడే గొప్ప దేవుడు, మా దేవుడే సమస్తము చేయగలడు. 400 మంది బయలు ప్రవక్తలతో సవాలు చేశాడు. అటువంటి ఏలియాకి చిన్న సులకన పెట్టి శ్రమ వచ్చింది. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 8-9 వచ్చిన. అతడు లేచి భోజనము చేసిన తర్వాత ఆ భోజనము బలము చేత 40 రాత్రులు 40 పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని హోరేబునకు పోయి వచ్చి అతడు ఒక గుహలో చేరి బస చేసిను. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఎక్కడ నువ్వేమి చేయించున్నావయ్యా? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ డూ? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నీ గురించి నేను అక్కడ అన్ని ఏర్పాటు చేశానయ్యా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? నీ గురించి నేను మంచి మంచి విధులు వినోదాలు అన్ని ఏర్పాటు చేస్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తానవయ్యా ఏలియా? ఏలియాకు అంటూ ఉన్నాడు. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి పగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైనటువంటి పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అతడు ఉన్న ఒక గుహలోని చేరి బస చేసిన. యెహోవా అతనికి ప్రత్యక్షమై, ఏలియా, ఇచ్చట నీవేమి చేయించున్నావని అతను అడుగ్గా అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతికి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నా. ఐఎమ్ ఎలోన్. నేను ఒక్కడను మాత్రమే దేవుడి కొరకు నిలబడి ఉన్నాను. దేవుని కొరకు నిలబడేవాడు కావాలి ప్రియులరా. దేవుని కొరకు బలపడేవాడు కావాలి ప్రియులరా. దేవుని కొరకు పనిచేసేవాడు కావాలి. దేవుని కొరకు నేను ఒక్కడిని రోషము గలవాడినై, దేవుని కొరకు రోషము గలవాడిని నిలబడ్డాను. దేవుని కొరకు నిలబడేవారు చాలా తక్కువ, ప్రజల కొరకు నిలబడేవారు ఎక్కువ, ప్రభుత్వాల కొరకు నిలబడేవారు ఎక్కువ, కానీ దేవుని కొరకు నిలబడేవారు ఒక్కరిద్దరు తప్ప ఎక్కువ అంటారు. దేవునికి స్తోత్రం. ఏలియా రోషము కలిగిన వాడు, పేరుకు రోషము కలిగిన వాడు. అటువంటి రోషము కలిగిన వ్యక్తి దేవుని దగ్గర నిలబడడానికి భయపడుతూ ఉన్నాడు. ఆ ముందు వచ్చిన ఎదిగి వచ్చిన వాళ్ళు చదివితే ఒక ఆహాబని వేశ్యకి, ఒక ఆహాబ అక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీకి ఏలియా భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఆమె జడిపింపులకి, ఆమె ఉలికింపులకి. చూడండి, ఏలియా చెట్టు నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడు ఎలీషా కనబడెను. అయితే ఇక్కడ ఏలియా ఎక్కడికి పోయాడండి? నీవు పోయి పర్వతం నుండి ఉండిన అక్కడ చూసారు, అంత పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉన్నాడని సెలవిచ్చినాం. ఒక స్త్రీకి జడిసిపోయి, ఆ స్త్రీ ఏదైనా అంటే ఆ స్త్రీకి జడిసిపోయి, ఆ మాటకి జడిసిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడండి? హోరేబు కొండ మీదకి వెళ్ళిపోయాడు, గుహ దగ్గరికి. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు గుహలో ఉంచాడా? దేవుడు జడిసిపోయినోడిని జడిసినట్టు ఉంచాడా? నేను ఒక్కడైనా రోషము గలవాడనే దేవుని కొరకు నిలబడ్డానని చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీకు రోషం ఇస్తాడు, పౌరుషం ఇస్తాడు, ప్రతాపం ఇస్తాడు. నీకు కూడా మగసీర్లు ఉన్నాయి, నీవు ఆడదానివి కాదు. దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఏలియాకు చెప్తున్నాడు, రోషము గలవాడిని నేను ఒక్కడనే నిలబడ్డాను. చాలా మంది ఇంటి ముందుకు వచ్చి, నీకు రోషం లేదా, నీకు అది లేదా, నీకు ఇది లేదా, నువ్వు అలాంటిదానివి, నువ్వు ఇలాంటిదానివి అని అంటూ ఉంటారు. మన వాళ్ళకి గొప్ప కోపం వస్తుంది. ఏమండి, మన వాళ్ళకి గొప్ప కోపం వస్తుంది. మరి ఆమెకి సోరమ్మ కోపం వచ్చిందట. ఎక్కడికి వెళ్ళారట? నీళ్ళు కుండి నీళ్ళ దగ్గరికి వెళ్ళారట. నీళ్ళ దగ్గరికి వెళ్తే మరి అమ్మకి మార్తమ్మకి తగు వచ్చిందట. తగు వస్తే తెగ తిట్టుకుంటాను. ఇలా పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని వెళ్తాను. ఏమండి, మరి అమ్మ మార్తమ్మ తెగ తిట్టుకుంటుంటే ఈ పాస్టర్ గారికి ఆ ఊరి అలాగే వెళ్తాడు కదా, అలవాటు ప్రకారం ఎప్పుడు వెళ్తాడు కాబట్టి అక్కడికి వెళ్తుంటే పాస్టర్ గారు బైబిల్ పట్టుకుని వెళ్తుంటే మరి అమ్మ సోరమ్మ ఆగడం లేదండి, తెగ తిట్టుకుంటే అప్పుడు పాస్టర్ గారు చూసేటప్పటికి ఈ మరి అమ్మ అంటుందట, ఏమండి నీ కొడుకు స్తోత్రమే, నీ భర్తకు స్తోత్రమే, నీ బావకు స్తోత్రమే, నీ అప్పకు స్తోత్రమే, మీ అమ్మి గ్లోరియా అంటుందట. తిట్లని ఎలా తిడుతుందండి? మరి అమ్మ తిడుతుందట సోరమ్మకి.
నీ భర్తకు స్తోత్రమే, నీ కొడుకు స్తోత్రమే, నీకు స్తోత్రమే, నీ కూతురికి మరియా, నీ కూతురికి గ్లోరియా అంటుంటే ఇదేదో కొత్త రకం తిట్టులాగా ఉందని ఈవిడు కూడా అలాగే తిట్టడం మొదలెట్టిందండి. ఏంటి మరియమ్మ ఎలా తిడుతుంటే ఈ సోరమ్మ కూడా అలా తిట్టడానికి ప్రారంభిస్తుందట. ఏంటో ఇది కొత్త రకం తిట్లు తిడుతుంది, ఈ తిట్లు నాకు రావు అనుకోను అనేసి ఈవిడు కూడా అలాగే తిడుతుందట. నీ భర్తకు స్తోత్రము, నీ కొడుకు స్తోత్రము, నీకు స్తోత్రమే, నీ కూతురికి ఏంటంటే గ్లోరియా, నీ కూతురికి మహిమ, నీ తండ్రికి స్తోత్రం, నీ భర్తకు స్తోత్రం, నీకు స్తోత్రం అని అంటుంటే ఈ మాటలన్నీ కూడా సోరమ్మ కూడా వచ్చాయట. మాస్టర్ గారు అనుకున్నాడు భలే బాగుంది, ఈమె తిట్టడం బాగుంది, ఆవిడ నేర్చుకోవడం బాగుంది, దేవునికి స్తోత్రం. అప్పుడు ఎటులోటు కామైపోయి చక్కగా మరియమ్మ వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. చూసారు ఎలాగొంత పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటున్నాయి. కాబట్టి రోషము కలిగివాడు నేను ఒక్కడనే ఉన్నానని ఏలే చెప్తూ ఉన్నాడు. కాబట్టి రోషం కలిగిన పనివారుగా దేవుని దగ్గర మనం ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ఎవరు శ్రమలలో ఉండిపోలేరు, బయటికి రప్పించే నా దేవుడు ఉన్నాడు. ఎవరు శ్రమల్లో ఉండిపోరు. ఉన్నారండి శ్రమల్లోనూ, శ్రమల్లో వెళ్ళారు కానీ శ్రమల్లోనికి వెళ్ళారు కానీ శ్రమల్లో ఉండిపోలేరు. బయటకు వచ్చేసారు అందరూ. మనం నేర్చుకున్న వాళ్ళు అందరూ బయటకు వచ్చారు. యోసేపు వచ్చాడు, దానియేలు వచ్చాడు, యోనా వచ్చాడు, ఏలియా వచ్చాడు. అధ్యాయం అని చెప్పడానికి సమయం లేదు కానీ అందరూ చదివితే ఏలియా వచ్చాడో రాలేదనేది మీకు తెలుస్తుంది. ఇంకా చివరికి ఒక వ్యక్తి ఉన్నాడు, అది చూద్దాం. దేవుని యొక్క వాక్య భాగంలో ఉండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము శద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్ని రాజు అగ్నికాంతకములో వేస్తాడు. 3వ అధ్యాయం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 14 నుంచి 3వ అధ్యాయం 14 నుంచి దానియేలు గ్రంథం. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు మెషకు అబేద్నెగో వీరు నా దేవతను పూజించలేదు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కలేదు. వినబడినది అది నిజమేనా? బాకాను పిల్లను గ్రోవుని వాదిస్తుంటే ఇంత సంబరం పడిపోతుంటే నువ్వు మా దేవుడి దగ్గరికి రాకపోవడమేంటి, మా రాజ్యానికి రాకపోవడమేంటి, మాలోనికి రాకపోవడమేంటి, నీ సంగతి ఏదో తెలుస్తావు. శద్రక్ మెషక్ అబేద్నెగోలను తీసుకెళ్ళి రాజు ఏం చేశాడు, మండుచున్న అగ్నిగుండంలో పడేశాడు. మండుచున్న వేడిమ కలిగిన ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించుటకు రక్షించుడు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించుటకు ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా 18 వచ్చింది, నీ దేవతను మేము పూజించమనియో నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకోనుము. తీసుకెళ్ళేస్తాడు. వీళ్ళేమవ్వాలా? మండిపోవాలా, మండి మసి అయిపోవాలా, బూడిదైపోవాలా. కానీ బూడిది కాలేదు, మసి కాలేదు, పొగ పడలేదు. దేవునికి స్తోత్రం. కాలిపోయిన వాళ్ళు ఏమవుతారమ్మా? మనం చూస్తున్నాం కదా, బస్సులు తగలబడిపోతాయి, మేడలు తగలబడిపోతాయి, కంపెనీలు తగలబడిపోతాయి. ఇలాగా వీళ్ళ మీదకి ఈ అగ్ని వచ్చి అగ్నిలో పడేశారు. వీళ్ళకి తీసుకెళ్ళి ఏమవ్వలేదు, మసి అయిపోలేదు, బూడిద అయిపోలేదు, కాలిపోలేదు. అందరూ చక్కగా గెంతులేస్తారట. రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి లేచి, నేను 3 మనుషులను బంధించాను, ఇందులో 4వ అంటే నా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదేంటి ఎంతమంది ఇక్కడ కనిపిస్తున్నారు కానీ నా కళ్ళకి 50 మంది 100 మందిలో కనిపిస్తున్నారేంటి అనుకుంటున్నాడు. ఇక్కడ నేను 3 ఎత్తే ఈ మండుచున్న అగ్నిగుండంలో 4 కనిపిస్తున్నారంటే ఈ 4 ఏంటి ఆటలాడుకుంటున్నారు. 3 వేడిమి కలిగిన మండుచున్న గుండములను పడివేసిన తర్వాత 4 మనుషులు చూచుచున్నాను, 4 చూస్తున్నాను, వాళ్ళకి ఏ హాని జరగలేదు. 4వని రూపము దేవదూత రూపం పోలింది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, మన సమస్యలు వస్తాయి, రావని నేను భరోసా ఇవ్వలేని వస్తాయి. సమస్యలు వచ్చినప్పుడు దేవుని కొరకు రోషము కలిగి నిలబడాలి.
ధైర్యము కలిగి నిలబడాలి, విశ్వాసము కలిగి నిలబడాలి, అంతం వరకు నిలబడాలి. కాలేబు నిలబడ్డాడు కాబట్టి వాగ్దాన దేశానికి వారసుడయ్యాడు. దేవునికి స్తోత్రం. మధ్యలో వస్తుంటే గాలివాన్లో ఇందాక వాన వచ్చింది, మబ్బేసింది, ఇప్పుడు ఎర్రగా ఎండెక్కుతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు జనాలు పారిపోనరు. బట్టలు ఏమైపోతాయో, సోలేమైపోతాయో, ఆ కోల్బొట్లు ఏమైపోతాయో, అంతా తడిసిపోయి ముద్దయిపోతాయటో అని చాలా పారిపోయారు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు బాగా ఎర్రగా ఎండెక్కిపోయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మబ్బు వేసింది కానీ మబ్బు ఉండిపోలేదు, ఎండ వచ్చింది, ఎండ ఉండిపోదు, వర్షం వస్తుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో సమస్యలు వస్తాయి, కానీ నీ మేలు కొరకే. దేని కొరకమ్మా? మేలు కొరకే. మేలు కొరకే అన్ని జరిగించి యేసయ్యా, కీడు వెనుక ఆశీర్వాదం పంపించేసయ్యా. నాకు కీడు వచ్చిందయ్యా, దీని వెనకాల ఆశీర్వాదం రావాలయ్యా. దేవునికి స్తోత్రం. దాని వెనుక ఆశీర్వాదం రావాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరు శ్రమలలో ఉండిపోరు. శ్రమలు వచ్చినంత మాత్రానికి బయటకు రప్పించినటువంటి నా దేవుడు నీకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు. నీకు ఒక ఛాన్స్ ఉంది నిన్ను విడిపించడానికి. నువ్వు అనుకుంటా నన్ను విడిపించేవారు ఎవరు లేరని, కానీ యోసేపు అలాగ అనుకుంటే తన జీవితం అంతా ముసుగురించిపోయిండే. యోసేపు అలాగ అనుకోలేదు, దానియేలు అలాగ అనుకోలేదు, యోనా అలాగ అనుకోలేదు, రాష్ట్రము కలిగినటువంటి ఏలియా అలాగ అనుకోలేదు, షద్రకు మెషక్ అబేద్నెగోలు కూడా అలాగ అనుకోలేదు. ఏదో ఒక రోజు నీకు నాకు ఛాన్స్, బై ఛాన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఏదో ఒక రోజు అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం కొరకు ఎదురు చూడు, ఆ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూడు, ఆ యొక్క దీవెనల కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉండు. దేవునికి స్తోత్రం. ఏదో ఇల్లు కట్టాలని అన్ని తిరిగి పోగేసుకుంటే ఇల్లు అయిపోదు. ఇల్లు కట్టాలని ఎంత మెటీరియల్ తీసుకెళ్ళి ఒక దగ్గర పోగేసి నీరు పోసితే కిటికీలు, తలుపులు, దాని అంతటి దాని గోడలు, బొమ్మలు తయారైపోవు. కానీ దానికి కష్టపడాలి. ఇల్లు కట్టాలంటే ఏ మెటీరియల్కి ఆ మెటీరియల్ దేనికి సెట్టింగ్ చేయాలి. దేవునికి స్తోత్రం. డబ్బు అన్నదని తీసుకెళ్ళి మెటీరియల్ అంతా కొని తెచ్చి ఒక దగ్గర పోగేసి ఇల్లు కట్టాను అని అందరూ పిలిస్తే ఏం ప్రయోజనం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఏమండి, పుట్టుమచ్చ లేని మానవుడు లేడు, పాపం లేని మానవుడు లేడు. కానీ ప్రతి వాడికి పాపం ఉంది. ఆ పాపమును కడగడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మహిమ గల మా తండ్రి, కృప కలిగిన మా దేవా,